సో ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండేవి, రెండు మన తెలుగు రాష్ట్రాలే కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తెలుసుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ గురించి మనకేం తెలుసో తెలుసుకుందాం ఇవాళ. ఓకే, సో ఆంధ్ర గురించి మనకేం తెలుసు మీరు చెప్పండి. నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను నాకు తెలిసింది. ఓకే, అది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఎందుకంటే ధాన్యం అక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఇంకేం తెలుసు మీకు ఫ్యాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ గురించి? కమాన్. స్టేట్ యానిమల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్. పిఠాపురం తాలూకే యానిమల్ పేరు చెప్పండి. తాలూకదే, వాళ్ళ యానిమల్స్ కాదండి. పిఠాపురం తాలూకే అయ్యొచ్చు. సో వాట్ యానిమల్ పేరు చెప్పండి. కృష్ణ జింక. బ్లాక్ బక్. చెప్పండి, ఎవరు చెప్పారు కృష్ణ జింక? ఏ గుడ్ బాయ్, కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్. పేరేంటి? దీపక్. థ్యాంక్స్ దీపక్. చూసారా? బ్లాక్ బక్ యాంటిలోప్ అండి. బ్లాక్ బక్. బ్లాక్ బక్ ఇస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సి గట్ టు నో ఇట్. థ్యాంక్స్ సాయి దుర్గా తేజ్ అని చెప్పనా? ఓకే దెన్ ఇంకేం ఫ్యాక్ట్స్ తెలుసు? యూ కెన్ టెల్ మీ. ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసు మీకు? అసలు ఏం తెలుసు పై మీకు? ఓకే, ఇంకోటి చెప్తాను. డిప్యూటీ సీఎం గారి గురించి తెలుసు. డిప్యూటీ సీఎం గారి గురించి మాకు తెలుసు. లాంగ్ కోస్టల్ ఏరియా, లాంగెస్ట్. కరెక్ట్. గోదావరిని ఏమంటారు తెలుసా? బంగారు, ద గోల్డెన్ లేక్ ఆఫ్ ది వరల్డ్ అంటారు గోదావరిని. ఇట్స్ కాల్డ్ ది గోల్డెన్ లేక్. ఎందుకంటే పైనుంచి చూస్తే మనం ఎయిర్ క్రాఫ్ట్ నుంచి గోల్డెన్గా అంతా శాండ్ కనిపిస్తూ ఉంటుందిట. సో దట్స్ హౌ దే నేమ్డ్ ఇట్. మోస్ట్ మైగ్రేటరీ బర్డ్స్ వచ్చే ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఎక్కడ? మోస్ట్ మైగ్రేటరీ బర్డ్స్ వచ్చే ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడ? పర్ఫెక్ట్ బాబోయ్, అందరికి తెలుసు. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇవన్నీ తెలుసా? పాత్రికేయ మిత్రులు కూర్చుంటారని వేసే ప్రశ్నలు. మీరు కూర్చుంటే మేము స్టార్ట్ చేయొచ్చు. ఇంకో ఫ్యాక్ట్ కూడా చెప్తాను. కోహినూర్ డైమండ్ తెలుసు కదా? కోహినూర్ డైమండ్ కూడా అక్కడున్న వాళ్ళే ఒకసారి ప్రజెంట్ చేశారట అక్కడ. తెలుసా మీకు? అవును, తెచ్చేసుకుందామండి మనం అక్కడి నుంచి. వాళ్ళు ఇవ్వట్లేదండి. ఓకే, వెల్ విత్ ఆల్ దీస్ ఫన్ ఫ్యాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం తెలుసుకున్నాం. పాత్రికేయ మిత్రులు అంటున్నాను కదా, ఫ్రెండ్స్ అన్నాను. ఆ బ్రదర్ అనే లోపల లేవండి అయ్యా, లేవండి. బ్రో అనే లోపల లేచేది చూసారా? బాగా పని చేసింది ఇది చాలా బాగా పనిచేసింది. సో గర్ల్స్, దిస్ ఇస్ అ సీక్రెట్ అనమాట. ఫ్రెండ్ అంటే డెఫినెట్గా పనిచేస్తుంది. లేదండి. సో బ్రోని బ్రో అని ఇవ్వండి. నేను యూనివర్సల్ బ్రో అండి సినిమా చేసిన తర్వాత. ఓకే, సో ఈ ఫన్ ఫ్యాక్ట్స్ తర్వాత ఇవాళ మనందరం ఎందుకు ఉన్నాం ఇక్కడ? ఐ విల్ టెల్ యూ. నేను ఇక్కడ ఉన్న ఒక ప్యాషన్తో. శ్రీకాంత్ అనే అబ్బాయి వచ్చాడు. నేను అబ్బాయిని నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఫాలో అయ్యానంటే రకరకాల పిక్చర్స్ పెట్టేవాడు, నన్ను చాలా ఎక్సైట్ చేసేవి. అండ్ నేను కూడా అలాగే ఫోటోలు తీసుకుని నా ఫోన్లోనే ఉంచుకునేదాన్ని, ఎక్కువ పోస్ట్ చేయకుండా. అండ్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్ అండ్ ఐ రియలైజ్ దట్ మనలాంటి పిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అని. ఆ పిచ్చితనం అంతా ఇప్పుడు చూపిస్తాము. ఆ మ్యాడ్నెస్ అంతా ఇప్పుడు చూపిస్తాము. వీఆర్ ఆల్, అంటే మనందరం కూడా వీఆర్ ఆల్ హ్యూమన్స్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ దే ఆర్ ఆల్ అదర్ ఆర్గనిజమ్స్ ఆల్సో లివింగ్ అలాంగ్ విత్ అస్. మనతో పాటు బోల్డని క్రిములు, కీటకాలు, యూనో యానిమల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా ఇవాళ కొంచెం ఎస్ వి ఆల్ బిలాంగ్ టుగెదర్ అన్న ఒక చిన్న అయోటా ఆఫ్ థాట్తో వెళ్దాం. అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ I would like to invite Navdeep Garu. Navdeep Garu, as we all know, that Garu annanana. Navdeep Garu, as you all know, that not just an actor, but also a good philanthropist, as much as I know, and a fantastic human being. చెప్పుకోరండి, చిన్న పిల్లాళ్ళ ఎప్పటికీ ఉండిపోదామని ఒక ఆలోచన. ఇంగ్లీష్లో ఏదో తిడుతున్నారు నన్ను మీరు, నాకు ఇంగ్లీష్ అంటే నేను సోషల్ సర్వీస్ చేస్తారు, సేవలు చేస్తారు అని తెలుగులో చెప్పనా పోనీ. చాలా సామాజిక సేవలు చేసే ఒక కార్యకర్త, తెలియకుండా సేవలు చేసే ఒక కార్యకర్త. సో ఐ ఇన్వైట్ నవదీప్ గారు ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నవదీప్ గారు, చాలా సింపుల్ అండి. మీతో అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు. ఒక జస్ట్ ఒక ఇన్విటేషన్ వచ్చింది. నా షర్ట్ ఎలా ఉందో చెప్పండి మీరు. సూపర్ అసలు. థ్యాంక్ యూ.
అంటే వైల్డ్ మీలోనే లేదు, మీ చొక్కాలో కూడా ఉందని నిరూపించుకున్నారు వైల్డ్నెస్. దట్స్ నైస్. అండ్ వాట్ వీ వాంట్ టు డూ ఇస్ ఒక్కసారి మేము పోస్టర్ రిలీజ్ చేద్దాం మీ ద్వారా. పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, సో పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. దాని ముందు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఇద్దామండి. మీరు ఇందాక అన్న మాట బాగుంది. సరే, ఒకటి సంథింగ్ ఏదో లాంచ్ చేస్తున్నారు, అందరు రావాలంటే మనోళ్ళు అందరూ ప్రోత్సహిస్తారు కాబట్టి వచ్చారు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ద స్టోరీ బిహైండ్ దిస్. అంటే ఇక్కడ ఈ క్షణం మనం అందరం ఎందుకున్నాము, ఎక్కడ మొదలైంది ఇది అనేది నాకు చెప్పాలని బాగా ఆశగా ఉంది. చెప్పండి, మీరు అనుమతిస్తే Q&Aలో మళ్ళీ అడుగుతారేమో నాకు అడగలేదు. దాంట్లోకి వెళ్దాం. ఓకే, దీంట్లోకి సరే, ప్లీజ్ గో హెడ్. మనం అందరం సోషల్ మీడియా వాడుతుంటాం అండి, రకరకాలుగా వాడుతుంటాం, మీకు తెలుసు అది. నేను చాలా రకాలుగా వాడుతుంటాను. నాకు ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది శ్రీకాంత్ నుంచి. కొన్ని ఫోటోలు, కొన్ని క్లిప్స్ అవి పంపించి, సార్ నాకు ఒక ఇష్యూ ఉందండి, మిమ్మల్ని కలవాలి అంటే నేను అది చూశాను ఏంటని. సో దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ నాకు దగ్గరలో జిమ్లో ఉంటే వచ్చాడు, కలిశాడు, తన కథ చెప్పాడు. సో బేసికలీ 2014లో స్టార్ట్ అయిన డాక్యుమెంటేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే ఆంధ్రప్రదేశ్లో వైల్డ్ లైఫ్ గురించి తనకున్న ప్యాషన్తో, తన సొంత డబ్బులు అంటే ఐ మీన్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మామూలుగా మనం అందరం ప్రాజెక్ట్స్ చేస్తుంటామంటే అందరం ప్యాషన్గానే పనిచేస్తాం, అంటే డబ్బు కోసం, ఫేమ్ కోసం, దేనికోసం చేస్తాం. బట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ, వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు తను చేసిన ప్రయత్నం అనేది కేవలం ప్యాషన్ కోసం. అంటే ఈవెన్ టుడే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అంటే పేరు వస్తుంది అనేది కాకుండా, పేరు ఆబ్వియస్లీ వస్తుంది మనం ఇంత కష్టపడి పని చేసినప్పుడు. హలో. సో తను 2014లో స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ 300 డేస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని, వైల్డ్ లైఫ్కి సంబంధించి డాక్యుమెంట్ చేసి, మనం బీబీసీ ఎర్త్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం, బీబీసీ డిస్కవరీ వరల్డ్లో చాలా అంటే కొన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఒక జంతువును ఫాలో అవుతూ ఒక ఏరియాలో ఉన్న వైల్డ్ లైఫ్ గురించి మనం డాక్యుమెంట్ చేయడం అనేది మనం చాలా చూస్తుంటాం చిన్నప్పటి నుంచి డిస్కవరీలో. సో మన ఇండియాలో ఉన్నారు. దాంట్లో నాకు శ్రీకాంత్ తను చేసిన వర్క్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక చిన్న ఇష్యూ ఏదో ఉంది, దీనికి మీ హెల్ప్ కావాలి అని. మరి నాకు ఎందుకు చేశాడో నాకు తెలీదు. సరే జిమ్లో ఉన్నాను రాబ్రో అంటే వచ్చి కొన్ని విజువల్స్ అది చూపించాడు ల్యాప్టాప్ మీద. చూపిస్తే ఫస్ట్ నేను నమ్మలేదండి. అంటే నువ్వు ఎక్కడో తీసావు, ఏదో చెప్తున్నావు నాకు స్టోరీ అంటే, కాదు ఈ సినిమాలో అంటే తను తీసిన ఈ డాక్యుమెంటేషన్, వీడియో డాక్యుమెంటేషన్లో మొత్తం ప్రతి షాట్ ఆంధ్రప్రదేశ్లో తీశారన్నప్పుడు ఫస్ట్ ఐ వాజ్ షాక్డ్. అంటే జనరల్గా అడవులకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది నాకు లైఫ్లో ట్రావెలింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత వేరే సిటీలు తిరిగాము, వేరే మనుషులు కలిసాము, కల్చర్స్ చూసాము, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రీసెట్ అవ్వట్లేదు బాడీ అండ్ మైండ్. అది ఫారెస్ట్కి వెళ్తే అనిపించింది నాకు చిన్నప్పుడు. ఒక రాజుగారు నన్ను అడవులకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అవి పని చేయకుండా బేసిక్ ఫుడ్, షెల్టర్, అంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు బేసికలీ, అంటే వైల్డ్ యానిమల్స్ మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫుడ్ చూసుకొని ఆ రోజు మనతో గడిపి మన థాట్స్ని విని ఆ వైల్డ్ లైఫ్ని అప్రిషియేట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మైండ్లో ఒక రీసెట్ అనేది జరిగింది నాకు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ మనం అంటే మనుషులుగా మనం భూమి మీద పుట్టి పెరిగి దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాణులతో కలిసి ఉండకుండా వాటిల్ని కొంచెం హెరాస్ చేసి ఇష్టం వచ్చినట్టు, అంటే వీ కన్జ్యూమ్ టూ మచ్ అండ్ వీ డోంట్ కేర్ అబౌట్ ద ఎర్త్ అనే సిట్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ గురించి కానీ, ఎన్వైరన్మెంట్ గురించి కానీ థాట్ ప్రాసెస్ పెట్టి దాని మీద టైం అండ్ ఎఫర్ట్ అండ్ మనీ స్పెండ్ చేసి ఏమీ ఆశించకుండా, అంటే కేవలం నేను ఒక తెలుగువాడిని, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని నేను చూపించాలనుకుంటున్నాను, దానికోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను, ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను అని తన పడిన కష్టం, తను పడిన క్షోభ, అంటే మానసిక క్షోభ అనేది నాకు అర్థమయ్యి, లేదు డెఫినెట్గా ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ ఫర్ యూ అని ఇమీడియట్గా సాయి దుర్గతేజ్ మా బావ, మా డార్లింగ్, సో తన్ని ఒక మెసేజ్ పెట్టి, బావ నాకు 5 minutes కావాలి నీ దగ్గరికి వస్తానంటే, దేనికి అన్నాడు. లేదు వచ్చి చెప్తానని చెప్పి తీసుకెళ్ళాను.
తీసుకెళ్ళి వీ షోడ్ హిమ్ ఆ విజువల్స్ ఏవైతే చూపించి అదేదైతే మాకు చిన్న వాట్ ఎవర్ చిన్న ఇష్యూస్, చాలా చిన్న ఇష్యూ, చిన్నది కాదులేండి పెద్దవే. సో అవి దానికోసం నీ హెల్ప్ కావాలి అంటే అడిగిన 5 నిమిషాల్లో టైం ఇచ్చి ఒక 2-3 డేస్లో కలిసి ఇమీడియట్గా తనకున్న నెట్వర్క్ మొత్తంలో ఇమీడియట్గా హెల్ప్ చేసి ఆ విజువల్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అర్థం కాల థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను. లేదు నేను తను కూడా హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హీల్ టెల్ యూ అబౌట్ ఇట్. వైజాగ్లో హీస్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. సో నాకు నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇది. ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ యూ బాట్ దిస్ ఇయర్ అంటే నాకు అర్థం కాదు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను. లేదు అసలు నువ్వేం చేసావు నీకు అర్థం కావట్లా. ఐ వాంటెడ్ టు యూనో ఆంధ్రాలో ఉన్న గొప్పతనం వైల్డ్ లైఫ్ గురించి నాకు కూడా ఐ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ఇట్. నేను 100% చేస్తాను అని. మామూలుగా మనం ఒక మనిషిని ఏదన్నా ఫేవర్ అడిగితే చేయగలిగితే చేస్తారు, 100% చేస్తారు. కానీ ఆ చేసిన విధానంలో వాళ్ళు పడిన తపన ఒకటి మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నువ్వు తను ఎస్ దట్స్ అ మూమెంట్ ఆఫ్ చెప్పండి కొట్టచ్చు మనం ధైర్యంగా. సో దాన్ని ఫోన్ చేసి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది, దీన్ని మనం 100% ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని పవన్ కళ్యాణ్ గారి అండ్ సభాముఖంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ వాళ్ళ టీం మొత్తానికి. బికాస్ కనెక్ట్ చేసిన ఇమీడియట్గా వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ ఆ క్లియరెన్సెస్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇమీడియట్గా అంటే ఫ్రంట్ ఫుట్లో ఒక వార్ ఫుటింగ్లో చేయించారు. బికాస్ అప్పటికే తను చాలా షూట్ చేశాడు చాలా రోజులు అండ్ ఆల్సో దేర్ వర్ సమ్ క్లియరెన్సెస్ దట్ వర్ రిక్వైర్డ్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, పవన్ కళ్యాణ్ గారి టీంకి, నాగబాబు గారి టీంకి, సాయి దుర్గటేజ్ వీళ్ళందరి టీంకి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో అడగంగానే చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవ్రీబడి, జనసేన టీం మెంబర్స్ వాళ్ళందరూ. సో పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు అందరు మన సినిమా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, చూస్తాం, మాకు అందరూ ప్యాషన్తో పనిచేశారు. డెఫినెట్గా ప్యాషన్తో పనిచేస్తారు, ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే ఏమొస్తుంది దీనివల్ల నీకు అంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఇప్పుడు యానిమల్స్ వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పవు, ఎవరో వచ్చి ఇప్పుడు నీకు కోట్లు డబ్బులు ఏమి ఇవ్వరు. ప్రజలకి అంటే మన పొరుగింటి పుల్లకూర రుచి అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అంటే మీరు విజువల్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ అంటే మీరు ఏం చూడబోతున్నారు, అది ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటనేదే కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దిస్ ఇస్ నాట్ అ సినిమా ఫంక్షన్, దిస్ ఇస్ నాట్ ఒక మనిషి కోసమో లేదంటే ఒక కథ చెప్పాలనో కాదు. ఒక తెలుగు జాతి గర్వపడేలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని ఒక మనిషి ఏ స్వార్థం లేకుండా ఇంత కష్టపడి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు అప్రిషియేట్ శ్రీకాంత్ బిఫోర్ వీ సీ ద విజువల్. అంటే ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో అంటే చూడకముందు ఇంత బిల్డప్ ఇవ్వాలి, అంత మ్యాటర్ ఉంది లోపల. అండ్ ఆల్సో మీరు చూడబోయేది చిన్న గ్లిమ్స్. అంటే నౌ ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ద టైటిల్ పోస్టర్. తర్వాత గ్లిమ్స్ ఉంది, అది కాకుండా ట్రైలర్ ఉంది, అది కాకుండా వాట్ ఇస్ ద డ్యూరేషన్ శ్రీకాంత్ మంది ఫైనల్గా 72 minutes ఆఫ్ అమేజింగ్ ఫుటేజ్. అంటే ఇట్ ఈస్ నాట్ లెస్. ఒక్క ఫ్రేమ్ కూడా మీరు డిస్కవరీ బీబీసీలో వీళ్ళు అక్కడెక్కడో తీశారు, మనం దాన్ని చూసి ఆనందిస్తుంటాం. ఈరోజు నేను చెప్తున్నానండి, బిఫోర్ యూ సీ దిస్, ప్రతి తెలుగువాడు మన రాష్ట్రంలో మన ఇంట్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా మనకి ఈ విషయం ఎవ్వడు చెప్పలేదేంట్రా అని మనం ఆశ్చర్యపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్ టుడే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రీకాంత్ అండ్ హిస్ టీమ్. ఇకపోతే మనం నవదీప్ గారు యాక్చువల్లీ ఇంత తప్పనుంది దీని ఆల్సో. ఇది మరి ఈ ప్రోగ్రామ్ ఇలా అనుకుంటున్నాం అనగానే కాజ్ విని తప్పకుండా ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. yes యు కెన్ రిలాక్స్. yes కాదు నేను మాట థ్యాంక్ యూ చెప్తాను. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ నవదీప్ గారు. మ్యూచువల్ థ్యాంక్స్ అయిపోతే బేసికలీ ఐ డిఫర్ లిటిల్ నవదీప్ గారితో. మనం ఇవన్నీ చూసి ఆహా ఇలా ఉంటుందా అనుకునే కన్నా మనం చూసినా చూడనట్టు ఊరుకునే పరిస్థితి ఉంది ఇవాళ. బికాజ్ యంత్రాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పక్కనున్న సమాజం మీద కానీ పక్కనున్న నేచర్ మీద కానీ మర్చిపోయాం మనం. అది మనకి గుర్తు చేసే ప్రయత్నమే ఇదని అనిపిస్తుంది. సో వీ లైక్ టు యూజ్ దిస్ మోర్ ఆఫెన్. జాగ్రత్తగా చూసుకుంటాం ఒక ఫోన్ని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ మన కార్ని కానీ ఇంట్లో ఉన్న కుక్క పిల్లల నుంచి బయట కనిపించే ఏనుగు వరకు అప్పటి వరకు చూసి ఫోటో తీసి పోస్ట్ చేసామా అయిపోయిందా అనుకుంటాం, కానీ దాని గురించి పెద్ద ఆలోచించాం కదా.
అవేర్నెస్ లేదు మనకి, ఆ సామాజిక స్పృహ లేదు. సో దాని గురించి ఐఎమ్ హియర్ టుడే యాజ్ అ నేచర్ లవర్ మై సెల్ఫ్. అండ్ మీరు అన్నట్టు ఆర్మీలో ఉండి మేము ఉండేదే నేచర్లో, మాకు ఫోన్లు పనిచేయవు చాలా చోట్ల, టెంట్లో ఉంటాము, బేసిక్ ఫుడ్ నెసెసిటీస్ కూడా ఒక్కొక్క చోటు ఉండవు. సో ఐ రియలీ లివ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ కాబట్టి నేను ప్రత్యక్షంగా దాన్ని చూశాను కాబట్టి ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ టు శ్రీకాంత్. అండ్ దట్స్ హౌ నేను అతనితో ఐ కొలాబరేటెడ్ టు డూ దిస్. అండ్ థ్యాంక్స్ నవదీప్ గారు. అండ్ షాల్ వి ఓపెన్ దిస్? ఇవాళ తెరుద్దాం దీన్ని. అండ్ పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. Discover Andhra. Discover Andhra in a very, very different way. Poster. శ్రీకాంత్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. శ్రీకాంత్. శ్రీకాంత్ ఇస్ అ మేకర్ అండి, అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వచ్చాయి. నాట్ ఓన్లీ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ కూడా ఎన్నో క్రెడిట్స్ ఉన్నాయి శ్రీకాంత్కి. చూడడానికి ఇలా టోపీ పెట్టుకుని సింపుల్గా ఉంటాడు, కాళ్ళు విరక్కొట్టుకుని చేతులకు అన్ని దెబ్బలు తగిలి. కానీ దాట్స్ బికాస్ హీ లివ్స్ విత్ ద నేచర్, హీ లివ్స్ విత్ ద వైల్డ్ లైఫ్. డిస్కవర్ ఆంధ్ర ఇన్ అ వెరీ, వెరీ డిఫరెంట్ వే. Discover Andhra, a film by Srikanth. My team is here, so I want my team to be there on this stage. Please, Surendra garu, please come on. Shravya garu, Kishan garu, and Chaitanya, and yeah, Ajay, Dinesh. Sorry, I'm taking a minute. Sidhu. Thank you. Is everyone here? Take your time, look. ఓకే, కుడోస్ టు దిస్ టీమ్ అండి. తప్పకుండా ఎందుకు చప్పట్లు కొట్టాలంటే ఏవి ఆశించకుండా కేవలం యా. అండ్ యా, సాయిదుర్ తేజ్ గారు ప్లీజ్ ఫోటోగ్రాఫ్ కోసం, ఇట్ విల్ బీ నైస్ అలాంగ్ విత్ దెమ్ అండి. థ్యాంక్ యూ కమింగ్ ఫర్ అ కాజ్. సో ఏమాత్రం ప్రాఫిట్ ఆశించకుండా కేవలం మన హ్యుమానిటీ అండ్ మన నేచర్. అనీష్ గారు ప్లీజ్ కమండి. సారీ అనీష్ గారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే టీమ్స్ ఇక్కడ ఉంటే మనం డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వారందరికీ కూడా కృతజ్ఞత తప్పకుండా తెలియజేయాలి మనం, బికాజ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే దిస్ ఈజ్ ఇంపాసిబుల్. శ్రీకాంత్ అనే అతను ఆ బ్లాక్ టోపీ పెట్టుకున్నాడు, ఆయనేనండి. అందరికీ మన మీడియా టీం వాళ్ళందరికీ ఆ టోపీ తీసేస్తే ఒక చింపిరి జుట్టు, చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిన ఇంకో వైల్డ్ యానిమల్ అతను. కొంచెం జుట్టు కూడా పైకి అనుకోండి, మీ మొహం కనిపించట్లేదు. పర్లేదు, సినిమా రిలీజ్ అయినప్పుడు కత్తిరిద్దాం ఆ జుట్టుని. ఓకే, శ్రీకాంత్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఈజ్ ఎ పాపులర్ ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్. అంతేకాకుండా BBC, ఫోర్బ్స్, CNN, USA టుడే, టైమ్స్, నేషనల్ జియోగ్రాఫిక్ ఇలా ఎన్నో వాటిలో మోర్ దెన్ 18 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీకాంత్.
అంటే ఇక్కడ వాళ్ళందరూ కూర్చుంటే వెనక వాళ్ళకు కుదురుతుందండి, అంతేనా? ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా, దీన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకున్నారంటే ఐ టెల్ యూ వై. దీనికి ప్రాఫిట్ మార్జిన్ ఉండదు కదా, ఇంత వస్తే ఇంత వస్తుందని. దే ఆల్ డిడ్ ఇట్ విత్ ప్యాషన్, లవ్ అండ్ ఫర్ ఎ కాజ్. Discover Andhra in the view of Srikanth. Discover Andhra in the lens of Srikanth. And ఇందులో హీరోస్ మన చుట్టుపక్కల ఉన్న యానిమల్సే. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఇందులో దో వీ హ్యావ్ బిగ్ హీరోస్ హియర్ హు ఆర్ కమింగ్ ఫర్ సపోర్ట్, కానీ ఇందులో హీరోస్ అంతా వేరే అంటున్నాడు శ్రీకాంత్. సో ద రియల్ లైఫ్ నేచర్ హీరోస్ ఆర్ ద హీరోస్ ఇన్ హిస్ ఫిలిం. సో దానికి హీ వాంటెడ్ టు కాల్ ద రియల్ లైఫ్ హీరోస్ హు ఆర్ సపోర్టింగ్ ద నేచర్స్ హీరోస్. అండ్ శ్రీకాంత్, దీని గురించి మాకు చెప్పాలి బిఫోర్ వీ టేక్ ద నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ అండి, అండ్ గుడ్ మార్నింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయిధం తేజ్ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు, అండ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి, లైక్ ఐ మీన్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి హూ ఆర్ హియర్. చాలా చెప్పారు కదండి వైల్డ్ లైఫ్ గురించి, మొత్తం చాలా డిస్కషన్ అయింది కదా. సో ఐ టేక్ అ మినిట్. సో నేను 2014లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, అంతకు ముందు కూడా చాలామందిని అందరినీ వైల్డ్ లైఫ్ గురించి అడిగేవాడిని అనమాట. అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అందరిని ఏంటంటే వైల్డ్ లైఫ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వైల్డ్ లైఫ్ అని అందరిని అడిగితే అందరూ కర్ణాటక చెప్పారు, తర్వాత డెహ్రాడూన్ చెప్పారు, మసైమారా చెప్పారు, వేరే కంట్రీస్ చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఎవరు ఆంధ్ర గురించి చెప్పలా, ఆర్ తెలంగాణ గురించి చెప్పలా, తెలుగు స్టేట్స్ గురించి అసలు నేను వైల్డ్ లైఫ్లో ఎప్పుడూ టాపిక్ వినలేదు. కానీ అప్పుడు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాలంటీర్ చేసేవాడినండి. అలా వాలంటీర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫారెస్ట్లకు తిరిగాను అనమాట. సో ఇది ఇంత వైల్డ్ లైఫ్ మన దగ్గర ఉన్నాయి, కానీ అసలు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు చెప్పట్లేదు అని ఒక చిన్న డౌట్ ఒకటి అరైజ్ అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఏ స్టేట్లో ఉందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిష్ స్పీషీస్ వేల్ షార్క్ అని ఉంటుందండి. మనం కొన్ని వందల్లో కనపడతాయి మన కోస్ట్ అంతా కూడా. అండ్ వరల్డ్లోనే స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ అంటారు, దాన్ని రస్సీ స్పాటెడ్ క్యాట్ అంటారు. అండ్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్యాట్ టైగర్, అది మనం ఇక్కడే చూడొచ్చు ఆంధ్రాలో. అండ్ కింగ్ కోబ్రా, లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్, ఆంధ్రాలో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఆంధ్ర అంటున్నాను కదండి, అంటే ఇప్పుడు ఒక స్టేట్లోను, అంటే నేను మనం చూడగలిగే చెప్తాను, మీకు బాగా ఫెమిలియర్గా ఉంటుంది. అందరికీ మచిలీపట్నం తెలుసండి? మచిలీపట్నం, హంసలదేవి, శ్రీకాకుళం, విశాఖపట్నం, యారాడ బీచ్, ఎండాడ బీచ్, ఆర్ కాకినాడ అవ్వచ్చు, కుంభాభిషేకం అవ్వచ్చు, మూలపేట అని చాలా కామన్ నేమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్లేస్లు అన్నిటి దగ్గర కూడా మనం అన్నిటిని చూడొచ్చండి. ఇప్పుడు సముద్రం దగ్గర కానీ అవ్వచ్చు, మన దగ్గర ఉన్న పాపికొండ నేషనల్ అవ్వచ్చు, వైజాగ్లో కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని అవ్వచ్చు, మన దగ్గర ఉన్న ఫారెస్ట్ల గురించి మనకు అంతా చాలా అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఫిలింలోనూ ఫస్ట్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సురేంద్ర గారు, మేము, శ్రావ్య, వెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద స్టార్టింగ్, సో మాకు ఒక గోల్ అండి, ఒక సింగిల్ గోల్ ఏంటంటే దీని నుంచి ఇంకా ఏదో చేసేయాలి, ఏదో క్రియేట్ చేసేయాలి అన్నది లేదు. అల్టిమేట్ సింగిల్ ఎయిమ్ ఈజ్ జస్ట్ అ సింపుల్ వర్డ్, అవేర్నెస్.
రేపు అన్నాక ఎవరైనా సరే ఫారెస్ట్ల గురించి ఇండియాలో ఎక్కడ డిస్కషన్ వచ్చినా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక ఫారెస్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ప్రౌడ్గా, చాలా ప్రౌడ్గా సింపుల్ మాట ఒకటి చాలు, వైల్డ్ లైఫ్ అనగానే ఆంధ్ర కూడా ఉంది, సో ఆంధ్రాలో ఇవి ఉన్నాయి అని ఆ ఒక్క మాట చాలు అనమాట. ఇంకా వేరేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. ఇప్పుడు చాలా బాగా తీశారు, లేకపోతే గ్రేట్ విజువల్స్, ఇవన్నీ అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఒకే ఒకటేంటంటే వెన్ సంబడీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ వైల్డ్ లైఫ్, ఆంధ్ర, ఆ ఒక్క మాట. నెక్స్ట్ ఇట్స్ గోనా బి లైక్ తెలంగాణలో కూడా మొత్తం తెలుగు స్టేట్స్ కంబైన్డ్గా కూడా వీ హ్యావ్ అ ప్లాన్. సో అదొక్కటే మాకున్న సింపుల్ థాట్ అండి. ఇప్పుడు మీరు చూడబోయి కూడాను ఇట్స్ జస్ట్ అ గ్లిమ్స్, and the title revealing event, and trailer will be like hitting soon, and I'm really like thankful to Andhra Pradesh Forest Department and Deputy CM garu Pawan Kalyan garu, and PCF Head of Forest Forces and PCF Chief Wildlife Warden, entire other conservators and the ground level staff, mottham andari kuda I'm really thankful, and I'm thankful to my team. And వన్స్ మీరు ఒకసారి చూసిన తర్వాత గ్లిమ్స్, ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ ఆర్ ఇట్స్ నథింగ్, ఇట్స్ జస్ట్ అ గ్లిమ్స్. ఫర్ టైటిల్ అనౌన్స్ చేస్తున్నప్పుడు డిస్కవర్ ఆంధ్ర అని పెట్టినప్పుడు వీఆర్ అనౌన్సింగ్ దిస్ టైటిల్ విత్ అ గ్లిమ్స్, స్మాల్ గ్లిమ్స్. అసలు ఎలా ఉంటుంది, ఏం స్పీషెస్ ఉంటాయి, ఎలా ఉండబోతుంది ట్రైలరు అండ్ ఎంటైర్ ఫిల్మ్ అని దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఈ 1 minute వీడియో అండి. అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మణి శర్మ సార్. వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్, ఈ సెడ్ లైక్ immediately yes, and I wanted to talk to you guys, like ఒకసారి glimpse అయిన తర్వాత I'll talk in brief, and I want you guys to discover Andhra through this film. That's why it's Discover Andhra. Yeah, thank you so much. ఎస్, చాలా మాట్లాడేది ఉంది ఇంకా దీని గురించి. అండ్ ఈ మనం ఇప్పుడు చూడబోయే విజువల్కి మ్యూజిక్ అందించింది మణిశర్మ గారు. అండ్ యూ విల్ వాచ్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఎక్స్పీరియన్స్ దిస్ ఫర్ నెక్స్ట్ 1 minute and few seconds. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం లెట్ మీ కాల్ ఆన్ టు స్టేజ్ మన సాయి దుర్గా తేజ్ గారు ఆన్ ద స్టేజ్. వి వెల్కమ్ మెగా సుప్రీం స్టార్, నాకన్నా ఎక్కువ హీఈస్ లైక్ మై బాయ్ ఇన్ ప్రతిరోజు పండగే. సో ఇక్కడ వచ్చిన కిడ్స్ ఎవరైనా ఉన్నారా? కెన్ ఐ హ్యావ్ ద కిడ్స్ ఆన్ హియర్ ద స్టేజ్ ప్లీజ్? ఆల్ ద కిడ్స్ ప్లీజ్. పిల్లలందరూ రండి ప్లీజ్ స్టేజ్ మీదకి. నారా రే బుట్టడా. సో ఇప్పుడు టీజర్ లాంచ్ అని చెప్పాలా? ఓకే, నేను ఒక్కనే కాదు, అందరు పిల్లలు టీజర్ లాంచ్ అని గట్టిగా షౌట్ చేయాలి. ఓకే, గట్టిగా అరవాలి, లాంచ్ అని చెప్పాలి గట్టిగా. ఓకే, రెడీ? ఓకేనా? 1 2 3 Teaser launch! Let's launch the teaser. ఈ ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. శ్రీకాంత్, నవదీప్ ప్లీజ్ అండి. యాక్చువల్లీ ఇది లిటరలీ పిల్లల కోసం అండ్ పిల్లలతో పాటు చూసే పేరెంట్స్ కోసం అండ్ యూత్ కోసం, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ టు డిస్కవర్ వాట్ ఆంధ్రా ఇస్ గోయింగ్ టు గివ్ యూ. అత్తి చూడు ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు. సే హ్యాపీ.
లేవా వాళ్ళ అడ్డు? ఓహో, ఓకే ఓకే. ఇది గ్లిమ్స్ మాత్రమే అండి. రిమెంబర్, దిస్ ఇస్ జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్ అప్. టీజర్ అండ్ ఫిలిం ఇస్ స్టిల్ దేర్, మచ్ మోర్ టు కమ్. లైట్స్ ఆఫ్. సో లైట్స్ ఆఫ్ అండ్ గ్లిమ్స్ ని చూద్దాం ఒకసారి. Once more. Once more. Lights off and once again please. లవ్లీ, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. వావ్, చక్కగా మన ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, ఇట్ ఈస్ స్ప్లెండెడ్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ మనం ఏంటిది యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫిక్ వీటిలో చూసేసామంటే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె మీరు పప్పులో కాలేశారు. బికాస్ దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ఆంధ్ర. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను, మనం పిల్లల్లో తెలుసుకునే ఫ్యాక్ట్స్. ఓకే, వల్చర్స్ అంటే తెలుసు కదా మీకు, రాబంధువులు అంటారు. వల్చర్స్ తెలుసా? రాబంధువులు అంటారు. ఓకే, అవి తక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటారు? వై? పార్సీస్ ఏం చేస్తారంటే, పార్సీస్ ఎవరైనా చనిపోతే బాడీస్ని వల్చర్స్ కానీ వదిలేస్తారు ఒక చోటకి తీసుకెళ్ళి. ఓకే, ఎందుకంటే అవి రాబంధువులను ఎందుకంటామంటే అవి న్యాచురల్ స్కావెంజర్స్. అంటే ఏం చేస్తారంటే యాంట్స్, మనకి చిన్న చిన్న యాంట్స్ అయితే ఎలా వచ్చి చీమలు తినేస్తాయో అన్నీ ఒలకపోసినవన్నీ పంచదార దగ్గర నుంచి చిన్న చిన్న పురుగుల నుంచి, అలా రాబంధువులు కూడా అన్నీ చనిపోయిన ఆర్గానిజమ్స్, చనిపోయిన మా ఫ్లెష్ ఏదైతే ఉందో అంతా తీసుకుని వెళ్ళి తినేసి క్లీన్గా చేసేస్తుంది మన ఎర్త్ని, ఫారెస్ట్ని, అన్నిటినీ క్లీన్గా పెడుతుంది. సో మనం వచ్చి ఊడ్చే అవకాశమే లేదన్నమాట, అన్నీ అవే చేస్తాయి. సో ద వల్చర్ థింగ్ అదనమాట. అవి తక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు, తెలుసా మీకు? దానికోసమని నిజంగా ఎంటైర్ దేశం దే వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఐ టెల్ యూ అనదర్ ఫ్యాక్ట్,
స్నేక్ని ఏమంటారు? పాముని చక్కగా ఏమంటారంటే రైతులందరూ అది మా ఫ్రెండ్ అంటారు రైతులు. ఎందుకంటారు? ఇంకా పురుగులు నేను తినవలే కానీ ఇంకేం చేస్తాయి? ఎలకల్ని. కరెక్ట్, దాట్స్ రైట్ లేడీ. సో ఎలకల్ని ఫామ్లో ఉన్న అంటే మన పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో ఉన్న ఎలకల్ని అలాగే పంది కుక్కల్ని తినేస్తాయి. బికాజ్ అవి ఏం చేస్తాయి అంటే అన్నీ పాడు చేసేస్తాయి పొలాలు. సో అవన్నీ తినేస్తాయి అన్నమాట పాములు. అందుకని ఫ్రెండ్స్. అందుకనే నాగుల చవితిని మనం పూజ కూడా చేస్తాం. అమ్మా మేము వెళ్తే మా కాలు పడకుండా మేము ఇది చూసుకో తల్లి అని. ఓకేనా? సో ఇలా ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఎలిఫెంట్ మెమరీ అంటారు. ఎలిఫెంట్ మెమరీ అంటే ఏంటో తెలుసా? ఎలిఫెంట్కి మెమరీ ఉంటుందా? ఎలిఫెంట్ మెమరీ అని ఎందుకు అంటారంటే ఏనుగుకి ఎంత మెమరీ ఉంటుందంటే పెద్ద బ్రెయిన్ దాంది. అది ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద బ్రెయిన్. ఆ బ్రెయిన్లో అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఎలా వచ్చాము, ఎలా వెళ్తున్నాము, మన పూర్వీకులు ఎవరు, ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడ నదులు ఉంటాయి, ఎక్కడ లేక్స్ ఉంటాయి, ఎక్కడ వాటర్ తాగొచ్చు, ఎక్కడ డేంజర్ ఉంటుంది, ఎక్కడ హ్యుమానిటీ ఉంటుంది. అందుకని ఎలిఫెంట్ మెమరీ అంటారు ఎవరికైనా బాగా జ్ఞాపక శక్తి ఉంటే. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం మన ఓన్ నేటివిటీలో పెంచుకుంటున్నామంటే దట్ ఈస్ బికాస్ వీఆర్ క్లోజ్ టు నేచర్. అండ్ దిస్ ఇస్ డిస్కవర్ ఆంధ్ర బై సీయింగ్ ఇట్స్ నేచర్. And దీనికి we have Anish Garu here who's come to cheer all of us. Please, Anish Garu, we want you to come out to the stage. Thanks for coming, Andi. We really respect your time, Andi. So, మీరేం చెప్దాం అనుకుంటున్నారు about Discover Andhra and to congratulate the entire team. Media Mitralu, thank you so much for coming. I'm here as a filmmaker. I'm here as a filmmaker who has had a deep connection with Srikanth and his journey over many, many years. Like many of you, I connected with him on Instagram and we have been following each other's work over the years. So, Naku Srikanth kunne bandham, it's mostly a sort of an emotional relationship between two brothers. Somebody I have been watching over the years, really pushing himself physically, emotionally, financially, and I keep meeting him all across the south of India. So our paths kept crossing, and Srikanth's images, Srikanth's stories, Srikanth's philosophy deeply stirred something in me, and it's not very often that I connect with somebody online and then that goes on to become an actual friendship beyond our social networks. So for me, Srikanth personifies the ambition and vision of a young filmmaker who has so many challenges thrown at him but perseveres day in and day out to bring his dream out there. And so for me, the most I could do was to lend him some emotional support, maybe chat a bit about our mutual affection for nature and wildlife, because filmmakers like these are precious. And mana industry lo oka ecosystem undali where documentary filmmakers can bring their product, can bring their feature films out there to the world. And I really want to thank Navdeep and Sai Durga Tej. It is tremendous that two personalities from our Telugu film industry are coming and putting their hands on the shoulder of this young filmmaker. I mean, this is what we want to see, this kinship, this brotherhood. Because these are important films. These are films that are a testimony to our times. Environmental degradation, the way our planet is churning. We don't think twice about our nature, conservation, our wildlife. And Srikanth has really opened my eyes to all of that. And I think it's important that the world sees this. Ante locally made, regionally produced, a young man from Andhra
has made a world-class film about wildlife that people have absolutely no clue about. Andhra and wildlife is something adi synonymous ga మొన్నటి వరకు అయితే లేదు బట్ కానీ ఈ రోజు నుంచి ఉండాలి అని నా కోరిక. అండ్ దట్స్ ఇట్. ఐఎమ్ జస్ట్ హియర్ యాజ్ అ బ్రదర్, somebody who's been a part of his emotional journey, and I'm so excited for him. This is just the beginning. Srikanth, many more beautiful things are going to come. Thanks. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. అండ్ అనీష్ గారు, యూఆర్ రైట్. ఇన్నాళ్ళు ఆంధ్ర అన్నది మనం టెంపుల్స్ అనో, కూచిపూడి అనో, లేకపోతే ధాన్యం అనో అనుకున్నాం. అండ్ ఫ్రమ్ నౌ ఐ థింక్ ఇట్ విల్ చేంజ్ టు వైల్డ్ లైఫ్ టూ. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్ డెఫినెట్గా మన అందరికీ. అండ్ with this, I would want to call everybody on stage. First, Srikanth, I want you to come on stage, and we'll have Q&A ippudu. Kani, before that, we'll call Sai Durtej garu and know his views. Okay. చాలా సైలెంట్గా ఉంటూనే చాలా వెనకాల పనులు చేసే సాయి దుర్గేష్ గారి గురించి చాలా తక్కువ మందికి ఎక్కువగా తెలుసు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ హూ నోస్ మోర్ బికాస్ హీ టాక్స్ లెస్. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, పని ఎక్కువ చేస్తారు. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు కాబట్టి. సో ఐ వెల్కమ్ హిమ్ విత్ హోల్ హార్టెడ్నెస్. ఎగ్జాక్ట్లీ బాబాయ్ లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగే పని వెనకాల చేస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తు దట్ నేను అత్తారింటికి దారి చేసేటప్పుడు వెనకాల నుంచి క్యారవాన్ నుంచి పిలిచి ఒక కబడ్డీ స్టూడెంట్కి ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారు నువ్వు కబడ్డీని పర్స్యూ చేయి, నీ ఎడ్యుకేషన్ నేను చూసుకుంటా అని హామీ ఇచ్చిన రోజు నేను చూశాను కళ్ళారా. ఏంటంటే ఏం లేదని వెళ్ళిపోయారు. సో యు ఆర్ ఆల్సో దట్ సైలెంట్ స్పెక్యులేటరే కాదు, డూవర్ ఆల్సో. సో హియర్ ఇట్ ఇస్. అందరికీ నమస్కారం అండి. అండ్ మీడియా వారు ఇంత దూరం వచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సపోర్ట్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రవణ్ గారు అండ్ మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, హీరోయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ షోకేసింగ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ శ్రీకాంత్ యూ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ షోకేసింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ దిస్ వే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వైల్డ్ లైఫ్ ఇవి ఉన్నాయని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఆ విజన్ రావడం, ఆ థాట్ రావడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్. 2020లో నాకు ఐ హ్యాడ్ అ థాట్. దేర్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో అందుకని నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, వీ స్టార్ట్ వన్ స్మాల్ NGO కాల్డ్ Green Paws. So already he had a NGO called Green Waves. So we added one more leg to it. It's called Green Paws. So human and wildlife interaction మీద we used to work a lot. వైజాగ్లో సీ టర్టిల్స్ అవి వచ్చి మన కోస్టల్ ప్లేస్లో దే లే దేర్ ఎగ్స్. చాలా తక్కువ మంది తెలుసు అది. ఐ హోప్ యూ యా. ఎస్. సో దాని మీద లాట్ ఆఫ్ పీపుల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మై ఫ్రెండ్స్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అలాగా మీ స్టార్టెడ్ టు లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇట్. అంటే దాన్ని క్లీన్ చేసాం, బీచ్ క్లీన్ చేయడం అవన్నీ చేసాం. అండ్ అలాగే మనం మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ మీద యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 దాకా ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి ఒక 300 స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ రిచ్నెస్ పెట్టుకొని, ఆర్ వీ రియలీ ప్రొటెక్టింగ్ దెమ్ ఆర్ నాట్? మన బాధ్యత. వీ హ్యావ్ టు. రిపబ్లిక్ అనే సినిమాలో పర్యావరణం అని చెప్పి చాలా ఫైట్ చేసింది. దాని వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ దట్ రిపబ్లిక్ సినిమాలో పర్యావరణం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం సినిమాలో, హీరో క్యారెక్టర్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మన రిచ్ ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నప్పుడు ఎలాగో మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ట్రావెల్ అండ్ హిస్టరీ ఛానల్లో చాలా చూసేవాళ్ళం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత హిస్టరీ ఉంది, ఇంత కల్చర్ ఉంది, ఇంత సివిలైజేషన్ ఉంది,
ఇంత వైల్డ్ లైఫ్ ఉంది. లెట్ us all create that. Let us all see that. Let us discover Andhra. And let us actually be proud of it. And let us protect it. వదిలేసుకోకుండా. సో ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నేను చాలామంది పిల్లల్ని పిలిచాను స్టేజ్ మీద, ఎందుకంటే ది ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఐ వాంటెడ్ దెమ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఫ్యాంటాస్టిక్, క్లాప్. అండ్ ఐ వాంటెడ్ దెమ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ లైఫ్స్. అంటే మన కల్చర్ని కాపాడుకోవాలి, మన నేచర్ కూడా కాపాడుకోవాలి కదండి. సో మనం నేచర్ తెలుసుకుంటున్నాం. సో లెట్ us make them a part of our lives. Let the kids be a part of nature, not a nature be a part of the kid. Let us be a part of nature and make sure that the nature is going forward and taking us forward. And Srikanth, wishing you all the very best. I really hope and wish that you see a lot of success, and you promise me something. Remember? Yeah. And that promise has to be fulfilled. లుంగి వేసుకుని వెళ్దాం అబ్బా, లుంగి వేసుకుని వెళ్దాం ముగ్గురు. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అలాగే శ్రీకాంత్ వాళ్ళ టీం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి. ఆయన నాకు నచ్చింది ఏంటంటే మణి శర్మ గారిలో ఒక చెప్పిన వెంటనే ఆయన చూసి ఆయన ఇంత సపోర్ట్ చేసేందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ ఫిల్మ్ సీ సక్సెస్. అండ్ ప్లీజ్ మీడియా వారు ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. మన తెలుగుతనాన్ని మన మొత్తం ప్రపంచానికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు Q&A ఉంటుంది. సో చైర్స్ వేస్తే బాగుంటుంది. సో Q&A, శ్రీకాంత్ వాళ్ళు చైర్స్ వేస్తారు. ఓకే. అండ్ యాజ్ రైట్లీ సెడ్, చాలామందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే దట్ ఈ క్రొకడైల్స్ అన్నవి అవి గుడ్లు పెడతాయి. తల్లి ఏం చేస్తుంది, ఒకవేళ గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని చూసుకుంటుంది, కాపాడుతుంది, పిల్లలు పుట్టేంత వరకు ఆగుతుంది, చూసాక దాన్ని నరిష్ చేస్తుంది కదా. నాకు తల్లులందరికీ తెలుసు, అండ్ ఆఫ్ కోర్స్ మెన్ ఆల్సో నో దట్. కానీ స్పెషల్ పార్ట్ ఏంటంటే ఇందులో దట్ ఆ గుడ్డుని ఏం చేస్తుందంటే ఆ తల్లి, బీచ్ ఉంటుంది కదండి, శాండ్, ఆ శాండ్లో వదిలేస్తాయి. అవి వదిలేసి వెళ్ళిపోతాయి మళ్ళీ సీలోకి. ఏమంటుందంటే పిల్లతో, నువ్వు పుడితే మళ్ళీ మనం ఎక్కడో ఒకటి కలుస్తాము సీలో అని ప్రామిస్ చేసుకుంటుంది. అందుకనే ఆ సీ కోస్ట్ అంతా కూడా మన బీచ్ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సాయి దుర్గేష్ గారు హెస్ జస్ట్ మెన్షన్డ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ వీ ఆల్ హ్యావ్ టు నో ఆల్సో. దానికి ఒక సీజన్ ఉంటుంది, అందుకనే ఆ టైంలో సీ కోస్ట్కి వెళ్ళొద్దు అని కూడా అంటుంటారు. ఆ సామాజిక స్పృహ మనందరిలో కూడా ఉండాలి. అండ్ శ్రీకాంత్, ఐ వాంట్ యూ టు కమ్ ఫస్ట్, మా వాళ్ళందరినీ అడ్రస్ చేసి అసలు ఈ ఆలోచన గురించి అందరికీ చెప్పి దెన్ వీ కెన్ డూ అ Q&A. నచ్చిందా అండి గ్లిమ్స్? సో ఇట్స్ జస్ట్ అ గ్లిమ్స్. The full, teaser and trailer and the full film will be soon. And I need to thank, couple of people also. Like, firstly, and Pawan Kalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh, and also Forest Minister. I'm really thankful to him. And also the officers like PCCF Hof, PCCF Chief Wildlife Warden, and entire Forest Department, entire ground level staff, for supporting us. And also, and next, I'm really thankful to Saidam Tejanna. I never thought I'll meet Navdeep Garu, Saidam Tejanna, Anish Garu, all these people. But as I said earlier, Navdeep Gariki message చేసినప్పుడు నేను ఒక random message పంపించా Instagramలో. And immediately I thought okay, he'll reply in after few days, and then he will give me a time. Then I thought I'll meet him. So immediately after maybe in 30 minutes or 1 hour, he asked me to come to his gym. So వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పి వీటిలో 2 అడిగారు అనమాట. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే క్లారిటీ ఉందా నీకు అని అడిగారు. ఉందండి అన్నాను. ఉంటే పేపర్ తీసిచ్చి ఒక పెన్ ఇచ్చారనమాట. క్లారిటీగా చెప్పు అన్నారు. ఏం బాస్, కొంచెం వెంటనే I took a paper out and I drafted the points. Okay, clarity undi. And then he started involved in the project, and he actually involved in the project more than me. So it's really I'm really thankful to him. I never expected that. He is very busy with his schedules.
Every time you call him, like, I mean, night 12 o'clock, 1 o'clock, early morning. When he say like 6 o'clock, 6 o'clock, exact 6 o'clock. నేనే ఒక్కొక్కసారి 5 minutes అలాగా మీ ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యేదేమో కానీ హీఈస్ లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ 6 o'clock అంటే 6 o'clock. సో అండ్ ఐఎమ్ రియల్లీ ఐ మీన్ I can call you like a brother, Navdeep brother. Like, I'm really thankful. And akkadto aagaledu idi. And then we need, like, I mean, couple of permits, and we need to intimate to the forest department. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట, ఇందులో చాలా ప్రొసీజర్ ఉంటాయి. అండ్ దెన్ వన్ డే నవదీప్ అన్న, లైక్, ఐ మీన్, హీ టుక్ మీ టు సాయి ధరమ్ తేజ్ అన్న లైక్ ప్లేస్. నేను అనుకున్నాను అగైన్ సేమ్, లైక్, బాగా బిజీగా ఉంటారు కదా, సో షార్ట్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనా, ఒప్పుకుంటారా, అసలు ఇంట్రెస్టెడా కాదా అని వెళ్తే, ద వే హీ రిసీవ్, ద వే హీ స్పీక్, అండ్ లైక్ నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఓకే, అంటే నేను ఆల్వేస్ లైక్ ఐ సా యూ ఆన్ బిగ్ స్క్రీన్స్ అండ్ ఆడియో ఫంక్షన్స్, అండ్ that was the first time I met you in person, and he's like super cool bro. He's like super cool bro. Like, when I'm playing a glimpse, బేసికల్గా ఫిల్మ్ మేకర్స్కి ఎలా ఉంటుందంటే, ఒక గ్లిమ్స్ ప్లే చేసినప్పుడు ఎక్కువ లైట్స్ ఉంటాయి, డిస్టర్బెన్స్గా ఉంటుంది, అవతల వాళ్ళకి కనిపిస్తుందా లేదా అని చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. సో కానీ నేను అడగచ్చా లేదా, ఇలా లైట్స్ ఆఫ్ చేయొచ్చా. ఐ వాజ్ ఎట్ సాయి దుర్గదేజ్ అన్ ప్లేస్. హీ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ టర్న్డ్ ఆఫ్ ద లైట్, హీ సెట్ అప్ ద రూమ్, అండ్ దెన్ వీ ప్లేడ్ ద, లైక్, ఈ గ్లిమ్స్ మీరు ఏదైతే చూసారో ఐ ప్లేడ్, అండ్ హీ రియల్లీ లైక్డ్ ఇట్. హోప్ యూ లైక్డ్ ఇట్ అన్న. లైక్, అండ్ దెన్ సిన్స్ దట్ డే he and Navdeep monitors, like, both the brothers, like, monitored the project like their very own project, and I'm really happy for that. Like, మీరు ప్రాజెక్ట్ నోన్ చేసుకున్నందుకు. అండ్ యూ నో, లైక్, అదర్ స్టేట్స్లో అందరూ కూడాను, లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ పీపుల్, దే సపోర్ట్ దేర్ స్టేట్ వైల్డ్ లైఫ్. లైక్, అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ ఫర్ ఆ స్టేట్, ఈ స్టేట్ అని. యా, ఐ మీన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ, బట్ ఏంటంటే ఇప్పుడు మనకంటే స్టేట్ బౌండరీస్ ఉన్నాయి, కానీ వైల్డ్ లైఫ్ అన్నీ కూడా మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి, మైగ్రేటరీ యానిమల్స్ ఉంటాయి. దే ట్రావెల్ అక్రాస్, లైక్, ఐ మీన్, ద గ్లోబ్, అక్రాస్ ద, లైక్, ఐ మీన్, స్టేట్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ, లైక్, ఐ మీన్, బౌండరీస్ ఆర్ రెస్ట్రిక్షన్స్. And birds, they travel 30,000 kilometers without taking any break and food. Migration miracle. So the same way for Andhra, for being a brand ambassadors, for Andhra wildlife, Navdeep Anna and Sai Dharam Tej Anna, and like really thankful. Like, ఇప్పుడు నన్ను వదిలితే I'll continuously like say thanks, but my words are really, I mean it అన్న. అదర్వైజ్, లైక్, టుడే ఈరోజు ఉండేది కాదండి ఇది. ఈరోజు అసలు ఈ ఈవెంట్ అసలు ఈరోజు ఉండేదే కాదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1.5 years, 2 years తర్వాత అయ్యేది. ఈరోజు జరగడానికి ద మెయిన్ రీజన్ దిస్ 2 people. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ అవ్వడానికి, వెన్ ద ఫస్ట్ టైం సురేంద్ర గారు, శ్రావ్య గారు, లైక్, లాంగ్ బ్యాక్, అండ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్, వీ డోంట్ నో ఎనీథింగ్. సో ఇట్స్ లైక్ వైల్డ్ లైఫ్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా, సినీ ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే, యూ హ్యావ్ అ బడ్జెట్ అండ్ యూ హ్యావ్ సమ్ కట్ సీన్, బట్ ఇన్ వైల్డ్ లైఫ్ యూ ప్లాన్ సంథింగ్, థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఇన్ ద ఫీల్డ్. So it's always difficult to, like, create a sequence and make wildlife films. It's like challenging. It's not like 60 days lo complete avutadi, 90 days lo complete avutadi ani cheppala. It will take years. One shot you may get in like single day, and the same one shot it will take like couple of years. And others from Fellis Nilgiri's monna waves, it created Waves wildlife film in PVRs and communities. Adarsh garu, he knows that struggle. And but thank you so much, Surendra. I want you to, like, stand first. He is the one, like, he don't know what will be the budget and what he will get out of it, and I don't know, like, we don't know anything. And then we started our journey. It's like a very rough journey, but finally we were able to, like, make it. Like, thank you so much, Surendra garu. Like, please, once I just want to, like, hug you. And then followed by Shravya. The same pace, the way she supported the project also, like, I'm really thankful to him. Can we have, like, one picture together, like 3 people? Oh, yes, why not? ఇక్కడ మధ్యలోకి రండి, సో దట్ డిస్కవర్ ఆంధ్ర వస్తుంది వెనకాల.
థ్యాంక్ యూ సురేంద్ర గారు, థ్యాంక్ యూ గారు. And followed by these people, there are two more people like associates who always there for me. Like, I mean, they helped me like throughout. Like, I stay in Hyderabad, they were with me. Like, they traveled with me. Like, please stand up. Like, I mean, Srinu Nayak garu and Kishan Chand garu. They both were like friends, and you can call them. They are actually the associate producers. They were associated with the project at the end, but they were with me like since many years, and I am really thankful to like Kishan garu and Srinu garu, and thanks for being part of the film. And the most important person, my mother, she's here. So actually, నుంచోండి ఒకసారి నుంచోరా. please. So basically, and please, రండి Amma. రండి రండి, మీ పేరు రండి రండి. అందరూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని వెళ్తుంటే మీరు ఈ నేచర్ లవర్ని కన్నారమ్మా. రండి, Okay, just- న్యాచురల్గా నేచర్ లవర్ని కన్నారు. కండి, ప్లీజ్ కమ్. So, my mother, like, సో అందరూ ఏంటంటే ఎప్పుడు కూడా నేను మా మమ్మీని నాకు ఒక 50 lakhs ఇవి, లేకపోతే 1 CRE, లేకపోతే 2 CRE టు మేక్ అ ఫిల్మ్ ఆర్ టు పర్స్యూ మై కెరియర్. సో షీ వాంట్ మీ టు బికమ్ అ డాక్టర్, అండ్ మై వన్ మోర్ బ్రదర్ ఇస్ దేర్ డాక్టర్. లైక్ సమ్హౌ లైక్ నేను ఎస్కేప్ అయ్యి ఐ ఇన్వాల్వ్డ్ హిమ్, సో హీ బికమ్ అ డాక్టర్. ప్లాన్ చేశారు. So yeah, Bharat and so more than money, she gave me that freedom. She trusted me. So for me, that time, like 3 years avachu, 4 years avachu, 5 years, that time means to me a lot, and it's more than a money. And people like my producers, they took care of me, and my mother gave me a time. It's a very deadly combination actually, the support that I received from my mother, and I'm really thankful. Mommy భయపడిపోతుంది. మేబీ నెక్స్ట్ టైం. And okay, so that like, and there is one more person, and she's not here. She's also like, I mean, a good support to me, and unfortunately she was like traveling, and I'm really like thankful to her also. And for with Pair this, like mention with this, I'm concluding. తన పేరు మెన్షన్ చేయొచ్చు. Oh, Lalitambika Anasuya. Yeah, thank you. ఓకే, థ్యాంక్ యూ సో Thank మచ్. you so కూర్చోండి ఇక్కడ. అండ్ ఐ ఆల్సో కాల్. And this is not just a documentary. This is not just a documentary, it's a feature film. So it'll air on theaters, and it'll air on OTT platforms. So still we are like, I mean, reshooting like couple of sequences. We got the permits from Forest Department with the proper approvals from Forest Department. In that way, like Sai Dhantejan also like helped, and Navdeep bro also helped in that. So we gonna like soon we gonna come up with like a proper natural history film on Andhra Pradesh that everyone will be proud of for sure. And also the government will also be like really proud. And once again, my biggest thank to like, I mean, Deputy CM Garu, and also the entire Forest Department, without the Forest Department also, like, because like I need permits to film that, and Forest Department, the only, you know, like many of the people are aware about Police Department and Income Tax Department, other departments, but when it comes to the Forest Department, so we have a lot of doctors to take care of humans, but the Forest Department is one department who is really dedicated to conservation of biodiversity. Right. And you know, like they spend like, I mean, days continuously in the field on barefoot, close calls with sloth bears, tigers, any injuries aina sare mottham they are the doctors of our natural resources, natural planet. So without them we can't do anything. So I'm really my biggest thanks to the Andhra Pradesh Forest Department, since my journey started with them as a volunteer in 2011, and I'm here now, and this collaboration will continue, and we will complete this project soon with the help of them also. And soon the next announcement, hopefully like entire Forest Department crew will be here.
దిస్ ఈస్ జస్ట్ అ టైటిల్ అనౌన్స్మెంట్ ఇన్ ద గ్లిమ్స్. థ్యాంక్ యూ. యా, శ్రీకాంత్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. కూర్చోండి ఇక్కడ. శ్రీకాంత్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, లాంగ్ వే టు యూ టు గో. ఇట్స్ జస్ట్ స్మాల్ బిగినింగ్ అనమాట. Sorry for taking అండ్ సాయి దుర్గ్ తేజ్ గారు అండ్ నవదీప్ గారు, వీ వాంట్ యూ టు కమ్ ఫర్ Q&A అండి. ఎస్, మేమంతా ఒక ప్యాషన్తో ఉన్నాం ఇక్కడ. యాజ్ ఎ యంగ్ గర్ల్ నేను వాయిస్ ఇచ్చేదాన్ని నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ యానిమల్ ప్లానెట్కి. అప్పుడు వాళ్ళ మూమెంట్స్ని బట్టి మేము స్టోరీ చెప్పేవాళ్ళం అక్కడ ఇంగ్లీష్లో, బ్రిటిష్ ఇంగ్లీష్లో చేసేదాన్ని నేను కాలేజ్ నుంచి. ఇప్పుడు ఫర్ ద సేమ్ స్టేజ్ దీనికి వీ విల్ హ్యావ్ వాయిసెస్, వీ విల్ హ్యావ్ ఎ స్టోరీ, విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్స్ గోట్ టు కమ్ అప్ సూన్. సో ఫర్ నౌ Q&A నుంచి చేస్తారా? ఓకే, గో హెడ్. ఇట్ ఈస్ వైల్డ్ ఇండీడ్. ఆ పిచ్చున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు అందరూ. సో Q&A నేను ఫస్ట్ స్టార్ట్ చేసేస్తానండి. ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ వైల్డెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ వైల్డ్ లైఫ్? సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ అంటే 2006 అనుకుంటా. అప్పుడు నేను +1 +2 చదువుతున్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా మెడికల్ సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి, స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి, మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్. అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడుతుంది, మెల్లగా వచ్చాను నాకు. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. Want you. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను నవదీప్ గారిని అడుగుతాను. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎన్కౌంటర్, మీరు కాకుండా? హలో, అంటే యానిమల్స్ నన్ను ఎప్పుడు చూసాయనా, నేను యానిమల్స్ ఎప్పుడు చూసాననే? ఇలా చెప్పే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అన్న నువ్వు ఒక వర్గానికి ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ అంటారు. ఆ వర్గం ఏంటో తెలియట్లేదు నాకు. అదే వర్గం. జిమ్ కార్బెట్లో జిమ్ కార్బెట్ అని టైగర్ రిజర్వ్ ఉందండి ఉత్తరాఖండ్లో. సో అక్కడ లోపల కొన్ని ల్యాండ్స్ ఇంత మునుపు, అంటే రిజర్వ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఊర్లన్నీ ఖాళీ చేపించి రీలొకేషన్ చేసి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం ప్రైవేట్గానే ఉంచుతారు. అంటే సంబడి క్యాన్ ఓన్ ఇట్, కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాలి కార్లో. అంటే మీ ల్యాండ్లో తప్ప బయట ఎక్కడికి రాకూడదు, అవి ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్. సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళది ఉంటే వెంట్ వన్స్ అనమాట. సో క్లియరింగ్ చేసుకున్నారు, కొంచెం ప్రైవేట్ ల్యాండ్ ఉంటే క్లియరింగ్ చేసుకున్నారు. టెంట్స్లో ఉన్నాం మేము. టెంట్స్లో ఉంటే అక్కడ ఏదో కడుతున్నారు, ఆల్రెడీ కడుతుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అక్కడ లోపల ఉండి కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కుక్కలను తెచ్చుకుంటారండి.
కుక్కల్ని తెచ్చుకుంటే ఏమవుద్దంటే డే టైం కట్టేసి పెట్టాలి, నైట్ టైం వదిలేయాలి కుక్కల్ని. ఎందుకంటే డే టైం కట్టయిపోతే అవి వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలుసు అక్కడ టైగర్స్ ఉంటాయని. నైట్ టైం ఉండాలి. సో వాళ్ళు కూడా లేరు, వాళ్ళు అప్పటికి 1 month 40 days ఎంతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే సరే క్లియరింగ్ చేసి పెట్టినాను, టెంట్లో ఉందామని టెంట్లో వేసుకొని ఉంటే కరెక్ట్గా వివర్ ఇన్ ద టెంట్స్. ఆ క్లియరింగ్లో కరెక్ట్గా మేము పొద్దున్న చిన్న సౌండ్స్ ఏవో వస్తున్నాయి, చూస్తే దేర్ వాజ్ అ టైగర్ జస్ట్ క్రాసింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంట్. సో అంటే మామూలుగా మనకి అంటే జనాలకి చాలా తెలియంది ఏంటంటే పులి ఉంటే మీద పడిపోద్ది, పులి ఏదో చంపేస్తాడు. ఏం చేయమండి, పులులు యాక్చువల్లీ మనుషులంటే చిరాకు వాటికి. మనుషులు మాంసం కాదు, అవి మ్యాన్ ఈటర్స్, అవి వేరే సినారియో. బట్ జనరల్గా మనం అడవిలో అలానే ఎలమని కాదు, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే. జనరల్గా మనుషులు వాయిస్లు అవి వినిపించినప్పుడు దే టర్న్ ద అదర్ వే అండ్ గో. చాలా అంటే వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అంటే ఇప్పుడు ఊర్లో కూడా స్నేక్స్ ఉంటే అది కనిపిస్తే దాన్ని చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆబ్వియస్లీ చాలా అంటే మన తప్పు వల్ల అవి మనల్ని, ఇప్పుడు ఒక పాము మనల్ని కరిసింది అనుకోండి, దానికే నష్టం. ఎందుకంటే మళ్ళీ ఆ వెనం ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేదాకా అది వేరే ఫుడ్ తినలేదు, అంతే కదా, కరెక్టే కదా. ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాను, ఏం తప్పు ఉంటే చెప్పు, కరెక్టే కదా. సో ఏ వైల్డ్ యానిమల్ అయినా దానికి థ్రెట్ ఉంటే తప్ప మనల్ని అటాక్ చేయదు. బట్ మనం చిన్నప్పుడు సినిమాల్లో అవి ఇవి చూసి నాగుపాము వాడిని గుర్తుపెట్టుకొని వెనక్కి వచ్చి కాటేసింది, ఇవన్నీ చాలా ఉంటాయి, ఓకే, ఫోక్లోర్లో ఉంటాయి. బట్ అంటే కమింగ్ టు ద పాయింట్ హియర్, ఈ భూమి మీద మనం కన్జ్యూమ్ చేస్తూ ఇందాక మాట్లాడుకున్నట్టు కన్జ్యూమ్ చేసేసుకొని మన టైం అయిపోయిన తర్వాత మనం ఉన్నంత వరకు బాగుంటే చాలనే యాటిట్యూడ్ మారాలండి. జనరల్గా నేను ఎక్కడ చదివాను, the earth is a camping ground which we have leased from our future generations. ఈరోజు మనం దాన్ని వాడుకొని అంటే దాంతో కోఎగ్జిస్ట్ అయ్యి మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు పిల్లలు అంటున్నారు తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది, మనం ఏం చేస్తున్నాం క్లైమేట్ కోసం, మనం ఏం చేస్తున్నాం వైల్డ్ లైఫ్ కోసం, మనం ఏం చేస్తున్నాం కన్జర్వేషన్ కోసం అని ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే మనం ఉన్న టైంలో ఇప్పుడు ఆల్రెడీ 5-6 years బ్యాకే ఢిల్లీ లాంటి ప్లేస్లో పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దు ఎందుకంటే బయట కాలుష్యం ఎక్కువ ఉంది, ఊపిరి పీల్చుకోలేరు అనే పరిస్థితి 6 సంవత్సరాల క్రితం వచ్చింది ఢిల్లీలో. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో వెన్ పీపుల్ లైక్ శ్రీకాంత్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్ హియర్ అంటే ఒక వైల్డ్ లైఫ్ గురించి స్వార్థం లేకుండా ఇలాంటి చేసినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ అండి. మీడియా మిత్రులకి, ఈ లైవ్ చూస్తున్న కామన్ మ్యాన్కి నేను చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్, మన హీరో సినిమాలు వస్తే అవన్నీ మనం చేస్తాం, అదంతా ఓకే అండి. బట్ రిమెంబర్ దట్ టుడే ఇక్కడ ఇది మనం మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ట్రైలర్ ఆర్ మన టీజర్ రిలీజ్ చేసినప్పుడు యూ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మీ పిల్లలు ఈరోజు చూసి ఇదేంటి అని, ఇక్కడ ఇందాక పిల్లలు సాయి దట్ వాజ్ ఎ వెరీ నైస్, వెరీ 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 స్వీట్ గెస్చర్. అంటే వాళ్ళ కోసం మనం ఏం వదిలి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి అవేర్నెస్ చూసుకొని ఉంటే బాగుంటుంది. అంటే లెట్ ఇట్ బి ప్లాస్టిక్, లెట్ ఇట్ బి పొల్యూషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీఆర్ మోర్ కాన్షియస్, మోర్ అవేర్ ఆఫ్ పిల్లలు కాదు, వాళ్ళకి ఏం వదులుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం అందరం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవదీప్ గారు, మీకే ఇక్కడ సార్. నవదీప్ అంటే ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు మీ పేరు, అక్కడక్కడ వినిపించట్లేదు కొన్ని చోట్ల. ఏదన్నా ఇది కాదు మన సెక్షన్ వేరే ఉంది. ఎప్పుడన్నా ఏదన్నా కేసు వచ్చినప్పుడు తక్కువ నవదీప్ పేరు వచ్చేది, ఈ మధ్యకాలంలో రావట్లేదు. అటువంటిది మీలో ఇటువంటి యాంగిల్ ఉందని చాలామందికి తెలియదు. ఫస్ట్ శ్రీకాంత్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, శ్రీకాంత్ ఎలా నమ్మారు, ఫస్ట్ అదేదో బోర్డు గీయమన్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు, దీనికి హెల్ప్ చేయాలనే మా ఐడియా ఎందుకు వచ్చింది? ఇంటెన్షన్ అండి. అంటే తను ఐ వాంట్ టు మీట్ యూ అంటే జనరల్గా ఏంటి అంటే చూశాను కదా, తను ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారు అంతా మనకి ప్రొఫైల్ లాగా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. సో చూసినప్పుడు మీరు ఇప్పటికీ చూస్తే హలో, సో తను చేసిన వర్క్, తనకు వచ్చిన అవార్డ్స్, తను తీసిన ఫోటోలు అన్నీ ప్రొఫైల్లో ఉంటాయండి. శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ కదా, శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఐడి. సో మనిషిని మామూలుగా నేను బాగా యాక్టివ్గానే ఉంటానండి సోషల్ మీడియా. ఏమన్నా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అని చూసినప్పుడు తన వర్కే చాలా క్రేజీగా ఉంది. అసలు తను తీసిన ఫోటోలు మీరు చూడని తర్వాత చాలా బాగుంటాయి. సో నేను చూసినప్పుడు డెఫినెట్లీ ఈజ్ అ టాలెంటెడ్ గై. మరి నాకు
ఐ సెడ్ ఓకే రండి కలుద్దాం అంటే కలిసిన తర్వాత చెప్పాడు ఇది ఇది అని. తను కొన్ని ల్యాప్టాప్లో అప్పటికి ఇప్పుడు మీరు చూసింది దాంట్లో కొన్ని క్లిప్స్ అవి చూపిస్తే నేను ఇందాక చెప్పినట్టు షాక్, ఇది ఏంటి గురు ఎక్కడ ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఏంటి అంటే ఇలా ఇలా ఇది ఉంది, ఐ జస్ట్ నీడ్ కనెక్షన్స్ అంటే ఇది నా ఉద్దేశం, దీంతో ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇక్కడ ఇలా ఆగాను, ఏమైనా చేయగలుగుతారంటే మరి ఇప్పుడు ఐ ఫీల్ లక్కీ దట్ నేను ఆ పొజిషన్లో ఉండగలిగాను. ఐ రియల్లీ ఫీల్ లక్కీ దట్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ టు హెల్ప్ హిమ్. అండ్ సాయి ఆల్సో తను చేసి డెఫినెట్గా మేము అంటే ఒక మనిషి దేనికోసం తపన పడుతున్నాడు, ఇంకా చాలా చాలా కథ ఉందండి లోపల. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఏడ్ చేశాడు లిటరల్గా ఈ వాస్ క్రయింగ్ ఇన్ ద ఫోన్ అండి. అంటే నాకు అంటే నేను ఒక అంటే మన ప్రదేశంలో ఉన్న అద్భుతాలని నేను చూపించాలి అన్న నా తపన బయటికి వెళ్ళడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది అనే బాధలో ఏడిస్తే నాకు కూడా అసలు కళ్ళల్లో తిరిగి నేను కంగారేం లేదు. దాని తర్వాత నాకు ఐ థాట్ ఆఫ్ తేజ్, ఎందుకంటే దాని ముందు నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఓకే అంటే అర్జెన్సీ లేదు అంటే ఒక డిస్ప్యూట్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం, సరే ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సాయిలాగా ఇప్పుడు మనం అడిగంగానే చేస్తారని ఏం లేదు. ప్లస్ అంటే మనం ఒక మనిషిని నాకు కొంచెం అడగడం అంటే ఇబ్బంది అండి నాకు, అంటే జనరల్గా అంటే ఇప్పుడు అవతల వాడు మనం వాళ్ళు పర్లేదు ఇప్పుడు ఈయన ఇంటెన్షన్ మంచిదని నేను నమ్మాలి, నా ఇంటెన్షన్ మంచిదని తను నమ్మాలి, ఇన్ని ఉన్నాయి కదా. సో ఎవరిని అంటే ఎట్లా చేయాలనే దాంట్లో నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్ నాకు లక్కీగా తను అంటే లక్కీగా కాదు, హీ ఆల్సో హ్యాస్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ దట్ తను చెప్పంగానే అర్థం చేసుకొని రా అన్నాడు. వచ్చి చూసిన మరుక్షణం నుంచి నా నుంచి తన చేతిలోకి తీసుకొని తను చేశాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ శ్రీకాంత్ గారు, సార్ దీన్ని ఫ్యూచర్ ఫిలిం కింద ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎందుకంటే ఫ్యూచర్ ఫిలిం చూడాలంటే చిన్న డ్రామా ఉండాలి, అన్నీ ఉంటాయి. ఎట్లా కన్వర్ట్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్, ఎలా చేయగలుగుతారు? సో బేసికల్గా ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీసామనుకోండి, ఒక యానిమల్ ఉందనుకోండి, వెళ్తుంటే ఫాస్ట్గా ఒక చెట్టు మీద ఉండడం, ఒక ఫోటో తీయడం, అది ఫోటోగ్రఫీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఇన్నోవేషన్ కావచ్చు ఆర్ ప్రతి ఎమోషన్ కావచ్చు, మనం వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ నేచర్, వీ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫారెస్ట్. ఈవెన్ ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇందాక, ఎలిఫెంట్స్ గురించి కూడా క్వశ్చన్. వీ టేక్ పేరెంటల్ కేర్, అట్లా బేబీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఒక యానిమల్ అసలు ఎంత స్ట్రగుల్ చేస్తుంది మనకు తెలియకుండా. లైక్ ఆలివ్రిడ్లే టర్టిల్స్ అని ఉంటాయి, వైజాగ్ కోస్ట్కి వస్తాయి, గుడ్లు పెడతాయి, మళ్ళీ వెనక్కి వెళ్తే ఆ గుడ్లనేమో మొత్తం అంతానేమో బయటకు కొంతమంది తీసేస్తారు, డాగ్స్ తినేస్తాయి. దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ యానిమల్స్ హ్యావ్ ఎ సొల్యూషన్. అందుకే వెళ్తున్నప్పుడు ఒక గొయ్యి తీసినప్పుడు అది 5-6 పెట్టేసి వెళ్తుంది మిస్గైడ్ చేయడానికి. సో దేర్ ఆర్ లైక్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ నేచర్. అండ్ సిన్స్ హ్యూమన్ రేస్ స్టార్ట్ అయిన కానీ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నేచర్. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్. అండ్ ఆల్సో లైక్ ఎమోషన్, ఒక డ్రామా అనేది it easily comes from wildlife, and I no need to really work on it, but we worked on it a couple of sequences. We wrote a couple of sequences with a good narration. ఒక స్పీషీస్కి మధ్య రిలేషన్షిప్ని, వాటి ఎమోషన్ని మొత్తం అంతా కూడా క్యారీ చేసుకుంటూ కూడా వీ రిటర్న్ నైస్ స్క్రిప్ట్ అండి. సో వెన్ యూ వాచ్ ఇట్ లైక్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్, బికాస్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ ఇస్ లైక్ ఫర్ ద ఫస్ట్ టైం. వెన్ యూ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ విత్ అ నారేషన్ యూ విల్ లవ్ ఇట్ అండి. సార్ సాయి గారు, సార్ మీ దగ్గర ఇందాక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇస్తాను. అడిషన్ ఒక ఫోటో తీసిన, ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఉండేది ఎమోషన్. సో యానిమల్స్ ఉండే ఎమోషన్ ఏదో క్యాప్చర్ చేయడం ఒక ఫోటోగ్రాఫర్ పని. సో అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి చెప్పాను. అండ్ ఐ బిలీవ్ ఒకటి చెప్తాను నేను, ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో ఏదో ప్లానెట్ ఎర్త్ అని చెప్పేది వచ్చింది. దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఎస్కేప్, ఒక 1000 పాముల నుంచి ఒక ఇగ్వాన్ లిజర్డ్ పారిపోతుంది. దాని ఎమోషన్ ఏముంది, పోతే దానికి వెనక. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్యాప్చర్. మన ఆంధ్రప్రదేశ్లో అది ఉంది, ఆ బ్యూటీ ఉంది, అది. సూపర్ సార్. చాలామంది ఫేవర్స్ అడుగుతూ ఉంటారు, ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సార్ ఎందుకు చేయాలనిపించింది? నవదీప్ గారు కంటెంట్ చెప్పారు, నవదీప్ ఫ్రెండ్, మీకు కొన్ని విజువల్స్ బాగుంటాయి, చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్ని మన సంబంధాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది అంటే ఏం చెప్తారు? సార్ 2020లో చెప్పే కదండి, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో దానికోసం నేను చాలా కష్టపడ్డా. అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి, గ్రీన్ పాస్ అని చెప్పి స్టార్ట్ చేసి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ మీద చాలా స్టడీ చేశాను.
అండ్ అక్కడ సీ టర్టిల్స్ కానివ్వండి, మళ్ళీ కింగ్ కోబ్రాస్తో కానివ్వండి, బాబీ క్యాట్ అని చెప్పి ఒక క్యాట్ ఉంటుంది, స్మాలెస్ట్ క్యాట్ అదొకటి, అండ్ లాట్ ఆఫ్ బర్డ్స్. దాని గురించి మేము ఎక్కువ స్టడీ చేసాం. అంటే మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ డూ సమ్ హెల్ప్. అంటే ఆ టైంలో నాకు పరిచయమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆ టైంలో ఉండే అక్కడ లోకల్ మన కానిస్టేబుల్స్ కానివ్వండి, లోకల్ ఇది కానివ్వండి, అది వాళ్ళ ద్వారా ఐ జస్ట్ హ్యాడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళ నుంచి తీసుకొని శ్రీకాంత్ హెల్ప్ చేశాను. ఆల్ ఆఫ్ దట్. సార్ ఇందాక లుంగీలు కట్టుకుని ట్రెక్కింగ్కి వెళ్తాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు, వెళ్తారా? అటువంటి దాన్ని చేస్తారా? ట్రెక్కింగ్ కాదండి, ఇది వేరే, ఇది మాది వేరే విషన్. శ్రీకాంత్ ప్రామిస్ చేశాడు. శ్రీకాంత్ గారు అది ఈ క్వశ్చన్కి ఒక చిన్న కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అ మినిట్. ఇప్పుడు రోడ్డు మీద చాలామంది ప్లాస్టిక్స్ అవి పడేయడం, డిస్పోజబుల్ రాంగ్గా డస్ట్ అది పడేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో అందులో రోజు మన ఇక్కడే చూసుకుంటే ప్రసాద్ ల్యాబ్ ముందు కొన్ని లక్షల మంది అటు ఇటు వెళ్తారండి. అందులో ఒక ప్లాస్టిక్ వ్యాపారిని ఒక సింగిల్ పర్సన్ ఒకటి తీసి డస్ట్బిన్లో వేసాడు అనుకోండి, నువ్వు ఎందుకు తీసావు, ఒకటే ఎందుకు తీసావు, మనం 100 ఎందుకు తీయలేదు నువ్వు అనడం కన్నా మనం యాక్చువల్గా వాళ్ళని మనం అంటే నేను చెప్పిన పాయింట్ అర్థం, ఆ ఒకటి తీసిన వాళ్ళు కూడా చాలా ప్రీషియస్ మనకి. అంటే ఆ మైండ్ సెట్ అనేది చాలా ప్రీషియస్ అండి మనకి. సో అలాంటిది వీ బ్రీత్ ఎయిర్, వీ లివ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, వీ గో టు మన ఫ్యామిలీ పిల్లలతో మనం ఫారెస్ట్లకి రిక్రియేషన్కి వెళ్తాం. అండ్ ఆర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, మెడిసిన్, ఎవ్రీథింగ్ లైక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫారెస్ట్. అంటే మనం ఉండేదంతా కూడా ఫారెస్ట్ డిపెండెన్సే కదండి. మన ప్రతిరోజు బ్రతుకు కూడా అడవుల మీద ఏంటంటారు అట్మాస్ఫియర్ వీటి మీద డిపెండ్ అయిన ఉన్నప్పుడు దాన్ని మనం హైలైట్ చేస్తాం. మన దగ్గర ఇంత ఉంది, దాన్ని కాపాడుకోవాలని చెప్పినప్పుడు ఐ డోంట్ థింక్ there is no specific reason or thing needed to help that particular issue. So and I'm really thankful to both of these people since they are like a big stars. They came forward and I expect everyone should be like that. Like I mean meer adigaru kada question, like it's like everyone's responsibility. It's a responsibility. It's not a forceful thing or like more than that. It's a responsibility for everybody. And especially for Andhra, it's even more responsible because nobody knows మనకి ఎంత ఉంది ఫారెస్ట్ అని. మోర్ దెన్ ఆంధ్ర అండి, ఇట్ ఇస్ ఫర్ అవర్ ఇండియా, మన భారత్. శ్రీకాంత్ గారు సార్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చూసినప్పుడు కానీ వీడియో చూసినప్పుడు కానీ గ్లిప్స్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఇట్ నాట్ ఈజీ థింగ్ ఈ తీయటం కానీ చాలా రిస్క్ ప్రాసెస్. నవదీప్ గారు ఫస్ట్ చెప్పారు చాలా డేస్ ఉంటుంది ఒక షాట్ కోసం. మీరు ఇందాక చెప్పినట్టు ఒక షాట్ కోసం రోజు మొత్తం వెయిట్ చేశాను. నాట్ ఈజీ థింగ్. మీకు ఎన్ని కష్టాలు ఫేస్ చేశారు? చెప్పులు ఉండకపోవచ్చు, ఒకసారి బురదలో నడవాలి, ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది, ఎండ వస్తూ ఉంటుంది, చాలా క్లైమేట్ మారుతూ ఉంటుంది. మీరు బాగా స్ట్రగుల్ చేసినవి, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్కి తెలియదు కదా, వాటిని మీరు షూట్ చేస్తారు, ఇంత అందంగా చూపిస్తామని వాడికి తెలియదు, అవి అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్? ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఉన్నారనుకోండి సార్, ఆయనకి మనం ఒక విజువల్ కావాలి. నాకు ఒక ఫారెస్ట్లోనూ ఒక టైగర్ వాకింగ్ షాట్, లేకపోతే ఒక ఫిషింగ్ క్యాట్ వాకింగ్ షాట్, ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు షాట్ కావాలి, దానికి ఒక 10 lakhs పే చేస్తాము, ఒక షాట్ కావాలన్నారు అనుకోండి. సో హీ గోస్, వెళ్తాడు, బురదలో దిగుతాడు, టైం స్పెండ్ చేస్తాడు, కొన్ని రోజులు ట్రై చేస్తాడు, హీ విల్ గెట్ ఇట్. అండ్ ఇంకొక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ ఫుల్ ప్యాషనేటెడ్ పీపుల్, వైల్డ్ లైఫ్ ప్యాషనేటెడ్ పీపుల్. తన దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగ ఒక షాట్ కావాలి, ఆ షాట్ని అవేర్నెస్ పర్పస్కి యూజ్ చేస్తాము, మీ స్టేట్కి బాగా పనికొస్తుంది అంటే ఫస్ట్ ఎంత ఇస్తారని అడగరండి, ఎప్పుడు కావాలని అడుగుతారు. సో దానికి ఏంటంటే ప్యాషన్ అనేది, వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్. ఇప్పుడు అందరూ జాబ్ చేసుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, డెస్క్ దగ్గర కూర్చుంటారు, 24 గంటలు చేస్తారు, 24 అక్కడ కూర్చోబెట్టి నేను చేయలేనండి. వాళ్ళు నన్ను ఫారెస్ట్లోకి తీసుకొచ్చి ఫారెస్ట్లో పెడితే చేయలేరు. ఈవెన్ ఐ హ్యావ్ అ కెపాసిటీ టు దట్ డెస్క్ జాబ్. వాళ్ళకి కూడా ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయగలనా, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్. సో ఆ ప్యాషన్ ఉన్న పర్సన్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేని స్ట్రగుల్ కింద ఫీల్ అవ్వడండి. దేర్ విల్ బి లైక్ సమ్ ఆబ్స్టికల్స్. ఫారెస్ట్లో దిగినప్పుడు, వాటర్లో దిగినప్పుడు మనం ఫుట్వేర్ ఉండదు, దేర్ ఆర్ లైక్ సమ్, అంటే ఇంకా బాడీ అలవాటు పడిపోతారు మేడం, యూ సీ లైక్ ప్యాచ్ వర్క్. సో అది సార్. సాయి గారు సార్, గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కానీ మన అదోన్స్ ఒక సినిమాటిక్గా కనిపిస్తుంటుంది, కానీ రియాలిటీగా చూస్తుంటే
అంత కనిపించదు. వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసం అనేసి అడవుల్ని మైనింగ్ ఇలా పరిస్థితులు ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అది రియల్గా జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఒకటి ప్రతి దానికి ఓపిక అనేది కావాలి, పేషెన్స్. అండ్ డెఫినెట్లీ మనం పేషెంట్గా ఉంటే అన్నీ జరుగుతాయండి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు అంటే ఈ గ్లిమ్స్లో నిజంగా చూపించినంత నిజంగా ఏపీలో ఉందంటారా? ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఏమన్నారంటే కొంత దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు కూడా అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం అది ఇప్పుడు కూడా బాగా ఇదవుతున్న పరిస్థితి ఉంది. సో నిజంగా అది ఆ విధంగా ఉందంటారా? అది నేను చూడలేదండి, బట్ నాకు ఇదైతే నేను చెప్పగలుగుతానండి. బట్ ఎందుకంటే శ్రీకాంత్ రా ఫుటేజ్ చేసాడు. అండ్ ఒక షార్ట్ అంటే అండి మామూలుగా మామూలుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం, దాని వెనకాల ఎంత తప్పన ఉంటుందండి ఈ అబ్బాయికి. ఒకటే చోట ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ దాకా అలాగే కెమెరా మామూలు విషయం కాదు. ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది థాట్ ఉంటుంది, భయం వేస్తుంది. సో అలా ఉండి 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 తిని టీం అందరూ అలా ఉంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది ఒక షార్ట్ తీయడానికి. సో లెట్స్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దాట్. అది తర్వాత జరుగుతుంది. టైం ఓపిక ఉంటే అయిపోతుంది. అంటే ఇది ఎన్ని లాంగ్వేజ్లో ఉండబోతుంది ఏంటి అసలు? ఇట్స్ వెరీ సింపుల్ టు ఆన్సర్ అ వెరీ నార్మల్ క్వశ్చన్ అండి. బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకో దాని అడగండి, చెప్తాం. అదే అంటే ఇదే ఎన్ని ఎపిసోడ్స్ లాగా చేయబోతున్నారు ఏంటి? ఇది ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు కదా, ఓన్లీ తెలుగేనా ఇంకా ఏరే లాంగ్వేజ్ చేస్తే ఉన్నా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు మార్నింగ్ నుంచి దగ్గర ఒక నెల రోజుల నుంచి కూడా అందరూ చెప్తున్న అన్నిటికన్నా మీరు అడిగారు చూసారు ఇదంతా ఆంధ్రాయనని. సో దాట్స్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ. సో నా ఎయిమ్ ఎంటైర్ ఎండ్ ఎజెండా ఏంటంటే ఇది ఆంధ్ర, ఇక్కడ ఆంధ్రాలో తీసారా అన్న పాయింట్ రావాలి. వెన్ యూ లైక్ పీపుల్ ఫెల్ ఇన్ లవ్ విత్ సంథింగ్, ఇది మీరు ఆంధ్ర వైల్డ్ లైఫ్ మీద మీరు అడిగారు కదా కాపాడుకోవడం గురించి అనే సబ్జెక్ట్. ఇప్పుడు నేను అందరినీ వచ్చి ఫారెస్ట్లు కాపాడండి, అడవులు ఇలా అవుతున్నాయంటే వాళ్ళకి అసలు తెలియదు ఎందుకు వెళ్ళాలండి. వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు ఇలా చేయాలి. కానీ ఇప్పుడు ఇది చూశారు కదా, ఇంత బ్యూటీ ఇక్కడ ఉందని తెలిసింది కదా. కరెక్ట్ అండి. నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలే డెవలప్మెంట్ కోసం అనేసి ఫారెస్ట్ని మొత్తం ఇది చేస్తుంటుంటాయి. మీరు శ్రీకాకుళం పోతుంటే చాలామంది ట్రైబలర్స్ అటు మనం చూసాం రెగ్యులర్గా, వాళ్ళు చాలా అడవులు మొత్తం ఖాళీ చేస్తుంటే పరిస్థితి ఉంటే మైనింగ్ మొత్తం జరుగుతుంటుంది. సో ఎట్లా పాసిబిలిటీ ఇది ఇంత వైల్డ్ లైఫ్ని అనుకుంటున్నారు సార్ ఇందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మన ఆంధ్రాలోని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా సార్, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అని చెప్పి ఎన్ఎస్టీఆర్ శ్రీశైలం దగ్గర ఉంది సార్. వైజాగ్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది సార్. కాకినాడ దగ్గర 321 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది. కృష్ణ హంసల దీవి దగ్గర 167 స్క్వేర్ కిలోమీటర్స్లో కృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందండి. తర్వాత శేషాచలం ఫారెస్ట్లు ఉన్నాయి. రోళ్లపాడు అని చెప్పి హైదరాబాద్కి దగ్గర ఒక 3 అవర్స్ జర్నీలో కర్నూలు దగ్గర రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉందండి. సో ఆంధ్రాలోనే చాలా శాంచురీలు, చాలా నేషనల్ పార్కులు, అపార్ట్ మనకు టూరిజం అంటే ఆంధ్ర అరకు, లేకపోతే 2-3 ఐలాండ్స్ ఉన్నాయి. అంతకు మించి మనకి తెలీదు, బేసికల్గా మనకు అవగాహన లేదు, కానీ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, ఫస్ట్ షాట్ ఎక్కడ తీసావు, ఫస్ట్ షాట్ అడిగితే నేను మారేడుమిల్లి మన్యం వ్యూ పాయింట్ అని చెప్తానండి. సెకండ్ షాట్ బర్డ్స్ ఎక్కడ తీసావు అంటే కుంభాభిషేకం దగ్గర ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది, దాని పక్కనే రోడ్డు పక్కన ఒక మడ్ ఫ్లాట్స్ అని బురదనాలు ఉంటాయి, అక్కడ తీసాను. థర్డ్ షాట్ ఎక్కడ అడిగితే అక్కడ నా ఫ్రెండ్ వీరేంద్ర జిల్లర్ అంతర్వేద్ దగ్గర బీచ్ దగ్గర తీసాం. ఫోర్త్ షాట్ మీరు ఇలా ప్రతి ఈచ్ షాట్ కూడా ఎక్కడ అడిగితే విత్ లొకేషన్స్తో చెప్తా అన్నమాట. సో ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. అండ్ ఇందులో చెప్పడే కదా, ఐ వాంట్ పీపుల్ టు సీ దట్. అంటే ఇప్పుడు మూలపేట చిన్న పేరు, కుంభాభిషేకం చాలా ఫెమిలియర్ నేమ్, ఉప్పాడ చాలా ఫెమిలియర్ నేమ్, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ ఉంటాయి. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ దట్. సో యా సార్. అండ్ ఆల్సో మీరు వెన్ ఇట్ కమింగ్ టు ద లాంగ్వేజ్, సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద couple of sequences and it will be in different narrations, and so based on the OTT and based on the permits we get from the state governments, so it will be like that. Yeah. Sayer. ఇప్పుడు తొక్కేస్తున్నారు వైర్లు మీరు. కోహినూరు వజ్రం బ్రిటన్లో ఎక్కడో ఉంది అన్న విషయం మనకి తెలుసు.
కోహినూరు యాక్చువల్గా మనది, వాళ్ళు తస్కరించుట చేశారు. అరే అది మనది, తప్పు జరిగింది, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అని మనకెవరో చెప్పారు. కొన్ని సినిమాల్లో చెప్పారు, కొన్ని కథల్లో చెప్పారు, చరిత్రలో చెప్పారు. దాని తర్వాత మనకు ఒక అవేర్నెస్ వచ్చింది. మనం అంటే మన జనరేషన్లో సర్లే మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకున్నాం అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పిల్లలకి ఆ కోహినూరు గురించి ఒక అద్భుతమైన సినిమా చూపించి, అరే ఇది మంది అంటే వాడు చిన్నప్పుడే చూసి అరే ఏదో ఒకటి చేసి దీన్ని తీసుకొస్తా అని అనుకుంటే ఏదో ఒకటి జరిగిద్దండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆంధ్రాలో ప్రస్తుతం అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా ప్రస్తుతం తనకున్న ఎనర్జీ అండ్ టైంలో వైల్డ్ లైఫ్, ఆంధ్రాలో కోహినూర్ లాంటి వైల్డ్ లైఫ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఏం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మీ కష్టాల్లో మీరున్నారు, ఇంక్లూడింగ్ అస్. మీ పిల్లలకి చూపించండి, దీన్ని ఇంకో 10 మందికి చూపించండి. మనం ఏమీ చేయలేకపోతే వాడు ఏదన్నా చేసే అవకాశం ఉంది, దానికి ఏదో చేయవసరం లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు అనే అవేర్నెస్ గురించి అనుకుందాం ఈ సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు. హాయ్ అండి, Hi అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సార్, శ్రీకాంత్ చెప్పారు, సో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత వీ థాట్ పండుగలకి ఆంధ్ర వెళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్తో సో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాము, మేము అది చూడడానికి వెళ్తాము అనే కాన్సెప్ట్తో వెళ్తారని అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దట్, ఫర్ పికింగ్ దిస్ అండ్ ఎంకరేజింగ్ దిస్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అండ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఈ కాన్సెప్ట్ గురించి తీసుకువెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన రియాక్షన్ నాకు తెలియదండి. నా రియాక్షన్ అయితే అది వెయ్యి సర్ప్రైజ్. అంటే నేను ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానో నాకు ఇట్లాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. దానికంటే బెటర్ విజువల్స్ హీ క్యాప్చర్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ హోల్ టీమ్. అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా చాలా తీశారు. సో ఇట్స్ టోటల్ హిస్ విజన్ క్యాప్చరింగ్ ఎబిలిటీస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్. ఆంధ్రాలో చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి. కొంతమందికి గోదావరి అంటే ఇష్టం, కొంతమందికి విజయవాడలో చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు వైజాగ్ అంటే బాగా ఇష్టం అండి. నాకు వైజాగ్తో బాగా కనెక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా నా యాక్టింగ్ స్కూల్ అక్కడే ఉండింది అండ్ అక్కడ నా సెయిలింగ్ నేర్చుకున్నాను అండ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు విత్ ద ఫుడ్ ఆల్సో నాకు. సో వైజాగ్ ఇస్ వన్ ప్లేస్ ఐ గెట్ కనెక్టెడ్ టు. శ్రీకాంత్ గారు ప్లీజ్ అండి. సార్, ఆల్ ద బెస్ట్ అండి Thank you. అండ్ కంగ్రాచులేషన్. సో వాళ్ళిద్దరు కొలాబరేషన్లోనే వస్తున్నారంటేనే అర్థమవుతుంది హౌ ప్యాషనేట్ యు It's ఆర్ like అని. full strength I'm sitting here. అండ్ ఎక్కువ ఏ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశారు? సో అన్నీ అంటే డిస్కవర్ ఆంధ్ర అన్నారు కాబట్టి అన్నీ ఆల్రెడీ ఇప్పటి వరకు కవర్ చేశారా? అండ్ మీకు నచ్చిన ది బెస్ట్ ప్లేస్ ఏంటి? ఇప్పుడు నేనంటే నా ఫేవరెట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఐ లవ్ టు సీ ఇన్ అ స్పెసిఫిక్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందనుకోండి, కాకినాడ దగ్గర కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ అనే ఒక ఫారెస్ట్ ఉందండి. తర్వాత మారేడుమిల్లి దగ్గర పాపికొండ నేషనల్ పార్క్ అండి, అది యాక్చువల్ పాపికొండ నేషనల్ పార్క్. సో నాకు కోర్ ఏరియాలో ఫారెస్ట్ని చూడడం కన్నా అయ్యే స్పీషీస్ కొంచెం ఇంకా బఫర్ జోన్స్లో కూడా అటు బయట కూడా తిరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు రోడ్ల మీద టైగర్స్ కనిపించాయంటారు, సో స్లాత్ బేర్స్ కనిపించాయంటారు. సో ఇట్లా అర్బన్ వైల్డ్ లైఫ్ అంటాం అనమాట. సో గట్టిగా అబ్జర్వ్ చేస్తే లైక్ హైదరాబాద్లోనే చాలా చోట ఫాక్సెస్ కానీ సమ్టైమ్స్ లెపర్డ్లో వచ్చిన ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్గా వైల్డ్ లైఫ్ ఈజ్ వీఆర్ యాక్చువల్లీ సరౌండెడ్ విత్ వైల్డ్ లైఫ్. సో ఐ లవ్ టు సీ వైల్డ్ లైఫ్ ఇన్ అర్బన్ ఏరియాస్ more than national parks and sanctuaries because they live with us actually. Coexistence మనకు చాలా ఉందండి. So I love to see like I mean wildlife in everywhere. Like I'm filming in Hyderabad sometimes. Like I mean I go around night time, I see lot of snakes. ఇప్పుడు వైల్డ్ లైఫ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు వైల్డ్ లైఫ్కి ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పండి. వైల్డ్ లైఫ్కి 5 ఎగ్జాంపుల్స్, ఏదో యానిమల్ నేమ్స్. ఓ సారీ, టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్, స్నేక్స్. సో స్నేక్స్, డియర్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఐ విల్ ఆస్క్ యూ సంథింగ్. మస్కిటో, హౌస్ ఫ్లై, డంగ్ బీటిల్, బటర్ఫ్లై, 1 ఇన్సెక్ట్. ఈ వైల్డ్ లైఫ్ కాదా?
సో మనం ఆల్వేస్ వైల్డ్ లైఫ్ అనగానే పెద్దగా ఉండాలి, పెద్ద పెద్ద యానిమల్స్ ఇవే వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రూమ్లో చూసామంటే ఇక్కడే స్పైడర్స్ అయి ఉంటాయి. దేర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ స్పైడర్స్, geckos, lizards, hundreds of garden lizards, butterflies. So we, Komodo dragon, thank you. So we have to understand that everything, like చిన్న దాని నుంచి పెద్ద వరకు చిన్నవి కూడా చాలా వైల్డ్ లైఫ్ ఉంటాయి. So this film is all about that, it changing the perspective what exactly the wildlife that we have in our states, Andhra. Yeah. నవదీప్ గారు హాయ్ అండి. సో చాలామంది అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి సో మేము పలానా ప్లేస్కి వెళ్ళాము, పలానా ప్లేసెస్లో మేము ఈ పిక్స్ దిగామని సోషల్ మీడియా అంతా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఫీచరింగ్ ఫిల్మ్ డిస్కవర్ ఆంధ్ర తర్వాత సో ఒపీనియన్ మార్చుకుని అందరూ సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందంటారా? దాని ఉద్దేశం అదేనండి. అవుట్ ఆఫ్ కంట్రీ దాకా ఎందుకండి, ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్లో నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాం అని చెప్తే ఊటీ, మసనగూడి, బందిపూర్, మధుమలై, కేరళ చెప్తాం, లేదా జిమ్ కార్బెట్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. లక్కీగా సాయి ఇందాక తను వైజాగ్ స్టోరీ చెప్పాడు. నాకు లేవు ఆంధ్రాలో. నేను చాలా టైగర్ రిజర్వ్స్కి వెళ్ళాను. రంతంబోర్లు, తడోబాలు, పక్కన మహారాష్ట్రలో తిప్పేశ్వర్ అన్నీ వెళ్ళాను. కానీ ఆంధ్రాలో శ్రీశైలం కూడా వెళ్ళాను కానీ నాకు టైగర్ కనపడలేదు ఎప్పుడు. అంటే బికాస్ వీఆర్ నాట్ దేర్ యాక్సెస్ లేదు. నాకు ఈ డౌట్ వచ్చిందండి. ఐ హ్యావ్ సమ్ కన్జర్వేటర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పెద్దవాళ్ళు కొంతమంది తెలిసినప్పుడు నేను అడిగాను, సార్ శ్రీశైలం అనేది ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్, అక్కడ రిసార్ట్లు ఎందుకు లేవు, ఆర్ అక్కడ వైల్డ్ లైఫ్ ఎందుకు లేదంటే నాకు అప్పట్లో ఐ థింక్ నక్సలిజం వల్ల ఉన్న ప్రాబ్లం వల్ల మనకి ఎక్కువ టూరిజం రాలేదేమో అని ఒక థాట్ ఉంది. నాకు తెలియదు అది, ఐఎమ్ నాట్ షూర్. బట్ పక్కనున్న బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఈరోజు వైల్డ్ లైఫ్ టూరిజం ఈజ్ ఎట్ ఇట్స్ పీక్. అంటే మీరు వీకెండ్ వెళ్తే మీకు అసలు ప్లేస్ కూడా దొరకదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, దే ఆర్ వెరీ ప్రొటెక్టెడ్, చాలా పద్ధతిగా ఉంటాయి. సో ఇప్పుడు తన ఉద్దేశం, ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో నాకు తెలీదు, ఇప్పుడు దాంట్లో మీరు ఇందాక చూసిన ఆటర్స్ అవన్నీ అసలు ఆంధ్రాలో ఉన్నాయని ఎవరికి తెలియదు. తను చెప్పి ఇంకా మనం చూసింది 1 minute గ్లిమ్సే. దీంట్లో ఇంకా తను ఇందాక చెప్పిన వేల్ షార్క్స్ అవన్నీ చూసినప్పుడు నాకు అంటే నా తపన ఏంటంటే దీంట్లో నుంచి అవన్నీ చూసిన తర్వాత ఇంత మన బ్యాక్ యార్డ్లో పెట్టుకొని మనం ఎందుకు చూడట్లేదు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు, 100% దాని గురించి మనం ఏదోటి చేయాల్సిందే అన్న ఒక విప్లవం లాంటిది స్టార్ట్ అయ్యి మనకి వైల్డ్ లైఫ్ టూరిజం షుడ్ బీ, అంటే ఆంధ్ర షుడ్ బీ ద డెస్టినేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ విల్ హ్యాపెన్. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు హాయ్ హాయ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నిజంగానే ఇవన్నీ ఉంటాయని తెలియదు, సో మాకు చూపించినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మీరు కాలు కూడా దెబ్బ తగిలింది ఈ ప్రాసెస్లోనే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు చాలామంది హ్యాపీగా సాఫ్ట్వేర్ వర్క్స్ చేస్తున్నారు, వేరే వర్క్స్ చేస్తున్నారు. బట్ దీనిలోకి రావాలి అంటే ఒక డిఫరెంట్ యూనిక్గా ఉండాలి, ఒక డిఫరెంట్ థాట్ ఉండాలి. ఫస్ట్ అసలుకి మీరు ఎప్పుడు నేను ఇలా అన్నీ చేయాలి, ఇది మొత్తం క్యాప్చర్ చేయాలి, ఈ ఫీల్డ్కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ అంటే ఏం చెప్తారండి? అదే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసిన వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఉంటారన్నారు కదా. మళ్ళీ నాకు సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ దిస్ టు బి లైక్ సాఫ్ట్వేర్ జంగల్లోంచి వీకెండ్ రాగానే జంగల్కి పారిపోదామని వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారు అంతా. సో వాళ్ళ జాబ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను నా జాబ్లో. సో నో కాంట్రవర్సీ. అండ్ మీరు అడిగారు కదా, చెప్తున్నాను. ద క్వశ్చన్ ఈజ్ లైక్ సారీ నో ఐ అండర్స్టూడ్ లైక్ జస్ట్ గ్లిమ్స్ లైక్ ఐ ఫర్గాట్. వన్స్ అగైన్ కెన్ యూ ఆస్క్? అంటే ఫస్ట్ అసలు మీరు దీనిలో రావాలి ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ త్రూనే కదా మనం. సో నేను ఐ డిడ్ మై బయోటెక్నాలజీ అండి కాకినాడలోను, పిఆర్జీ కాలేజ్లోను. సో చేసినప్పుడు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వర్క్షాప్స్, సెమినార్స్ అవి చేసేవారండి. సో చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో వాలంటీర్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు నన్ను రెస్క్యూ యాక్టివిటీస్కి ఈవెన్ మీరు ఎన్జిఓ ఉంది కదా, సో సంథింగ్ లైక్ అసోసియేటెడ్ ద పీపుల్ హూ అసోసియేటెడ్ విత్ యువర్ ఎన్జిఓ ఆల్రెడీ దే వర్ ఇన్ లైక్ వైల్డ్ లైఫ్ సిన్స్ వెరీ లాంగ్. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో విత్ దెమ్ టు సీ ఫారెస్ట్. ఈ అందరూ కూడా వాలంటరీ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరినీ అడగడం స్టార్ట్ చేశాను. వేరే స్టేట్లకి సెమినార్లకు వెళ్ళినప్పుడు ఆంధ్ర గురించి తెలుసా, వైల్డ్ లైఫ్ గురించి అన్నప్పుడు నాకు చిన్నది ఒక ఏంటంటారు సెల్ఫిష్నెస్. అంటే ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్, ఎవరైనా ఆంధ్ర గురించి చెప్తారేమో సో దట్ ఐ కెన్ హైప్ అని. సో ఐ నెవర్ హర్డ్ లైక్ ఆంధ్ర వైల్డ్ లైఫ్ అంటే రెండు ఇలా దూరంగా ఉంటాయి వర్డ్స్, ఎవరు మాట్లాడేవారు కాదనమాట. సో దెన్ ఐ ఆస్క్డ్ లాట్ ఆఫ్ పీపుల్, నో బడీ ఈస్ లైక్ ఇట్స్ లైక్ in the starting of my stage, like I mean I don't have a like inspirational person or something like that.
సిచ్యువేషన్స్, ఈ అన్ని జరిగిన సిచ్యువేషన్స్, నా చుట్టూరు జరిగిన సిచ్యువేషన్స్, వైల్డ్ లైఫ్ గురించి అసలు ఎవరు మాట్లాడకపోవడం, అంటే నేనేదో వైల్డ్ లైఫ్లో చేసేస్తానని కాదండి, బట్ నార్మల్ పర్సన్గానే నేను చూసిందే మిగతా వాళ్ళు ఎందుకు చూడలేదు, ఇట్స్ వెరీ ఈజీ, మన దగ్గరే ఉంటాయి. సో అదే అని కానీ ఇట్స్ నాట్ నథింగ్ ఐఎమ్ దట్ స్పెషల్ అని అలా కాదు. సో నార్మల్ పర్సన్ ఎందుకు తెలియదు అని ఎప్పుడు మాట్లాడతాను. సో దీస్ సిచ్యువేషన్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అండ్ ఐ సో గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ లైక్ ఆదర్శ్ ఈజ్ సిట్టింగ్ హియర్. ఐఎమ్ బాస్, లైక్ ఐ సీరియస్లీ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్. సో దే ఆర్ ఫ్రమ్ Fellis Creations. They recently released Nilgiri's film in PVR theaters, and he produced that film. And it's a very big challenge to make a wildlife film. So when I entered into the field after those situations, I look up to these people, and Dhritiman Mukherjee, Sandesh Kadur, Kalyan Verma, there are like lot of other people. So they are like my inspiration. And thanks for being here, like Adarsh Garu, like from Fellis. Thank you, Shrikant. Hopefully, we will also see Discover Andhra like Nilgiris. It's an open declaration now. I've always told you, Sandesh Kadur and myself and Shrikant, we had a discussion recently. Fellis Films, Fellis Creations, our team is ready to support Discover Andhra. Awesome, and, awesome. and take it to the same route where we took Nilgiris. We have built an audience for the film, but I want it to quadruple. You know, it should quadruple. It should become 20 times more than what we achieved, and I want you to be, enjoying the fruits of that success. Thank you so much, sir. We will all enjoy for sure. శ్రీకాంత్ గారు, మీరు డేంజరస్ సిచ్యువేషన్స్ ఇట్లాంటి ఎప్పుడైనా ఫేస్ చేసిన ఉన్నాయా? అంటే ఇప్పుడు కాల్కి డేంజరస్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయండి ఫేస్ చేసిన. ఎలా అంటే ఒక 95% ఉంటాయండి. సో ఇట్స్ లైక్ ఫర్ మీ వెన్ ఇట్ కమ్స్ టు అ డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ మీ, గోయింగ్ అండ్ క్లికింగ్ వైల్డ్ లైఫ్, taking videos, spending time in forest, being in the jungle in the midnight or core areas with the permissions only. So doing all these things are not at all dangerous. So they're like, it's like home. When you know the animal behavior, forests are peaceful, enjoying my passion. So management, for me wildlife photography is like, it's a 5% or 10%, but rest of the 90% is like, as I said, like getting permissions, talking to people, managing, being in the city, coordinating, doing things. And my brother is here, like Prashant Manepuri, like he works for like another film as an associate, but last 3 days he gave up everything. He's standing there and he gave up everything. He నాకు injured అయిందని he was looking after each and every minute detail whole day and nights. Please come. సో హీస్ లైక్ రియల్లీ హెల్ప్ఫుల్. నైట్ అంటే నవదీప్ గారికి ఒక క్రేజీ ఐడియా వచ్చిందనమాట, ఇది లాంచ్ ఇలా చేద్దాము, ఇది లాంచ్ ఇలా చేద్దాం అని ఐడియా వస్తే దెన్ హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ లాస్ట్ 3 days. దట్స్ వై లైక్ మేనేజ్మెంట్ ఈస్ లైక్ 95%. Like even my team, like all these people, we were like every Friday, Saturday, my producer like Surendra, like he was like there, and the Shravya is like, she's still like, you're working in Hyderabad, right? So it's like 3-4 years association, and every weekend he is coming Friday. Like we were talking, discussions going on, what to do, how to do, because like we are all like newbies doing this film, and these are all the struggles. Wildlife photography is like 5%. So these are my challenges. These are the hard things. Any tiger or leopard, nothing, they'll not do anything. అడవులంటే భయం ఎవరికి ఉంటుందో తెలుసా అండి? అడవులకు వెళ్ళని వాళ్ళకు ఉంటుందండి. సినిమాల్లో అడవులంటే భయంకరంగా చూపిస్తారు, కానీ నా మాట నమ్మండి, అడవికి వెళ్తే అక్కడున్న ప్రశాంతత, అంటే ఆబ్వియస్లీ ప్రాపర్ రూట్లో ప్రాపర్ పర్మిషన్స్తో చెయ్యాల్సినట్టుగా, అంటే నేచర్ వైల్డ్నెస్ అనేది మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే అది మనకిచ్చే ప్రశాంతత మనుషుల అరుపుల కంటే అడవుల అరుపులు బాగుంటాయండి, బెటర్. శ్రీకాంత్ గారు, జస్ట్ ఫన్నీ థింగ్, వీళ్ళిద్దరిని ఒక 2 యానిమల్స్తో కంపేర్ చేయాలంటే దేంతో కంపేర్ చేయాలి? అంటే మీరు కొంచెం దగ్గరగా నేచర్, ఐ మీన్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి, బట్ ఐ విల్ టెల్. ఎలా అంటే మీకు బాగా ప్లాన్ చేసాం. సో అందరూ అనుకుంటారు, ఇప్పుడు పీపుల్ యూజువల్లీ కంపేర్ హ్యూమన్స్ ఆర్ లయన్స్ అని అంటారు. సో ఐ టెల్ యూ వన్ యానిమల్ నేమ్ అండి, లైక్ ఇట్స్ కాల్డ్ స్మూత్ కోటెడ్ ఆటర్స్ అని ఉంటాయి. వరల్డ్లో 13 టైప్స్ ఆఫ్ మీరు ఎప్పుడు చూసి కూడా ఉంటారు. సో ఈ క్వశ్చన్ ద్వారా యూ విల్ సర్చ్ దట్ యానిమల్, యూ విల్ లెర్న్ అబౌట్ దట్ యానిమల్ ఆల్సో. సో ఆటర్,
ఓటీటీఆర్ ఆటర్, చూడడానికి ఎలా మంగూస్ లాగా ఏం చాలా స్మాల్గా ఉంటాయి, బట్ దే ఆర్ లైక్ రెబల్స్. దే ఆర్ లైక్ దే గో ఎగెనెస్ట్ క్రొకోడైల్స్, దే గో ఎగెనెస్ట్ ఎనీ యానిమల్ ఇన్ దేర్ ఎకోసిస్టమ్ టు హెల్ప్ ద rest of the species in their family. So for me, like I compare both with them like when smooth-coated otters of a two different species, like let's say small-clawed otter and smooth-coated otter, they both actually went really extremes in my situation. మొన్న అన్న కాల్ చేస్తే చాలా చిన్నది ఉడత సాయం, లైక్ ఇప్పుడు చివరి వరకు వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నీ గోల్ 21 అయినప్పుడు కరెక్ట్గా 1 కిలోమీటర్ దగ్గర ఆగిపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. So these two people were the, like, I mean, otters in my, like, I compared with them with an otters. And also Kishan and Nayak, so they are like good friends. They joined in the project at the end, but they were like really helpful. They call me, they scold me, like, where are you, like, what are you doing, like, lady, what is the update, like, it's like when I receive a call from him, like, I decline sometimes, or I don't reply, or I cut the call because like he's like my warden. So please stand up and sir, just like so it's like a warden. So my mummy got nan titro, even my padnana is here, they don't scold me, but these two people are after my life, like biggest threat. Yeah. Srikanth. Hi Srikanth. This side. Sorry sir. Appreciate good work. Thank సో డిస్కవర్ చేయడం అనేది అంటే చాలామందికి ఉంటాయి కానీ ఐడియాస్, మీకు కూడా 10-15 ఇయర్స్ నుంచి వైల్డ్ లైఫ్ ఫీల్డ్లో ఉన్నారు ఉంటుంది, కానీ ఈ ఐడియా అంటే ఆంధ్ర డిస్కవర్ చేద్దాం. మేము అంటే బుక్స్లో చదువుకున్నాం, ఇక్కడ ఇది ఉంది, ఘోరంగా ఉంది, అది ఉంది, కానీ వెళ్ళడానికి ఇబ్బంది, లాజిస్టికలీ గవర్నమెంట్స్ కూడా కొన్ని నెగ్లెక్ట్ చేసాయి. చెప్పినట్టు ఇప్పుడు నవదీప్ చెప్పినట్టు తెలంగాణ, ఇక్కడ మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ మధ్యప్రదేశ్ కానీ చేసినంతగా ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. చాలా సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసాయి. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, అంటే ఫారెస్ట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, కానీ కోస్టల్ బెల్ట్ యూజ్ఫుల్, అంటే ఉప్పాడ కానీ కోరంగి కానీ ఇవన్నీ చేయొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు మీరు మీ ఈ ఐడియా ద్వారా, ఈ ఫిలిం ద్వారా గవర్నమెంట్కి అయినా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? అంటే ఫిల్మ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సేమ్ టైము ఇవి స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ సరౌండింగ్ ఏరియాస్, నేను కాకినాడ నుంచి వచ్చాను, కోరంగి కూడా కొన్ని స్కూల్స్కే సేమ్ ప్లేస్, కొన్ని స్కూల్కే తెలుసు కానీ చాలా స్కూల్స్కి తెలియదు, అంటే పర్మిషన్స్ ఇవ్వరు, ఇవి ఉంటాయి. సో ఇవి మీరు అవేర్నెస్ ఎంతవరకు క్రియేట్ చేద్దాం? Sir, I'll answer your question like quickly in 2 parts, sir. Now I have a budget. I'll tell you, sir. Like now, Sai Dharam Teja Anna is like giving, let's say, 10 CR for a wildlife film, and Navdeep garu obviously wildlife lo ekku tirugutaru kabatti I'm hoping he will give 20 CR for a film. నేనేదో ₹1,00,000 ఇచ్చాను అనుకుందాం. నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ ఒక 20 CR ఫర్ అ వైల్డ్ లైఫ్ ఫిల్మ్, వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఇన్ ఆంధ్ర. షో మీ ద ఫిల్మ్ మేకర్ సార్, అడుగుదాం సార్. సో షో మీ ద ఫిల్మ్ మేకర్ సార్. సో గవర్నమెంట్ ఏంటంటే no sir, I mean we need more filmmakers, sir. When I'm really happy that he came from Bangalore today here, and there are like a lot of other film. It's not like we have to do our own films, we can collaborate with like a lot of other people, and I want, like, I mean, people come into this field as like, I mean, proper career. And ఈవెన్ మనం ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుని, ఇప్పుడు వాళ్ళు చాలాసార్లు చాలా ఈవెంట్స్, మన అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలుసు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలాసార్లు వైల్డ్ లైఫ్ ట్రక్స్ అని, బర్డ్ వాక్స్ అని, చాలా టైటిల్ రిలీజ్ వైజాగ్ బీచ్లో అని. బర్డ్ వాక్స్, బీచ్ క్లీనింగ్ అప్ మేము చేసేవాడిని, ఎవరు రాలా. మేమే స్టూడెంట్స్ని అడిగి, ఆర్ఫనేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అడిగి వాళ్ళు తెప్పించుకున్నాం మేము. సో నెగ్లెక్టెడ్, గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ ఉంటుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తే స్టూడెంట్స్లో, ఇట్ ఇస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అంటే, ఇట్స్ పీపుల్, మామూలు మనుషులే కాస్త పర్లేదు ఏం కాదులే, అసలు సర్దుకుపోతాయిలే అని చెప్పి అనుకుంటారు చూడండి, వాళ్ళు చాలామంది మనుషులు తెలియక తప్పు చేశారు. మనుషులు తెలియదు. ఒక్క క్వశ్చన్ సార్ ఒకటి మీరు అడిగిన డీటెయిల్గా చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ కటింగ్ ఇట్ ఆఫ్, డీటెయిల్గా సార్. సార్ మీరు ఓషన్ డే, మ్యాంగ్రూవ్ డే, టైగర్ డే, ఆర్ మన దగ్గర ఆంధ్రాలో ఉన్న యానిమల్స్ గురించి మాట్లాడుకుందాం సార్. బటర్ఫ్లైస్ కూడా, బటర్ఫ్లై వీక్ అని, ఇండియన్ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అని October 2 చాలా ఒక 200 days ఉంటాయి సార్.
మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్లోకి వెళ్ళి గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి ఆ రోజు ఏ రోజు ఉందో ఇప్పుడు చెక్ చేయండి సార్. ఒకటి వైల్డ్ లైఫ్ వీక్ October 2 to 8 ఉంటుంది. జస్ట్ మీ ఫోన్లో మీరు గూగుల్లో చెక్ చేయండి. చెక్ చేసి అది వాళ్ళ వెబ్సైట్ మీద చూడండి సార్. ప్రతి ఈవెంట్కి మనం బర్త్డేలు ఎలా ఉంటాయో వైల్డ్ లైఫ్కి అలా ఇంకా ఎక్కువ ఉంటాయి హైలైట్ చేయడం. ప్రతి ఈవెంట్కి వాళ్ళు చేస్తూ ఉంటారు, జనానికి యాక్చువల్గా తెలియదు సార్. నేను అదే అంటాను, ఇప్పుడు మేజర్ ఇప్పుడు దీస్ 2 faces are like recognized, like lot of faces of familiar, I am not familiar. So that's why I want people to come forward and promote it. So జనాలకి మనకి ఈసారి రివర్స్గా అనుకుందాం సార్. ప్రతిసారి మనం వెళ్తాం, ఈసారి మనం రివర్స్కి వెళ్దాం సార్. ఇప్పుడు మనం అవేర్నెస్ పెంచుకోవాల్సిన సెల్ఫ్ అవేర్నెస్ టైమ్ ఇస్ వెరీ హై అండ్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఆన్ దేర్ వెబ్సైట్స్. ఈవెన్ నేను కూడా వెళ్తాను సార్, నేను బర్డ్ వాక్స్కి వెళ్తాను. సో everyone should check out forest department websites and government of Andhra Pradesh website, and there are like lot of NGOs, Wild Paws and Eastern Ghats Wildlife Society in Vizag and Wildlife Conservation Trust, lot of organizations is working. So manaki telidu, I named a couple of them. Just search NGOs and government activities in Andhra. We are going reverse in search of the things and they are there. And which is the మోస్ట్ డిఫికల్ట్ ఫాల్ట్ అంటే ఎన్ని రోజులు మీరు స్పెండ్ చేశారు ఒక్క సీన్ కోసం కానీ ఒక యానిమల్ కానీ ఒక దానికోసం కానీ? సార్ ఫిషింగ్ క్యాట్ అని వైల్డ్ క్యాట్స్ మనకి ఇండియాలో మొన్న చేతాస్ రావడంతో 69 సార్, ఇదివరకు 15 ఉండి. ఫిషింగ్ క్యాట్ అని అందులో ఒక వైల్డ్ క్యాట్, అది బీచ్ మీద వెళ్తున్నప్పుడు సన్సెట్లోనూ నాకు ఒక షాట్ కావాలి సార్. ఇప్పటికీ అది లాస్ట్ టైం టైగర్ వచ్చిందని సంవత్సరంన్నర ఎంత అవుతుంది సార్, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సార్. సో ఇట్స్ లైక్ ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడు తెలియదు సార్. అండ్ వెన్ యూ స్టార్టెడ్ అండ్ సీజనల్గా చేయాలి ఇదంటే వైల్డ్ లైఫ్కి సీజనల్స్ ఉంటాయి. సో ఎంత టైం తీసుకున్నా అంటే ఎప్పుడు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో వీ వర్ ఎయిమింగ్ టు కంప్లీట్ దిస్ ఇన్ లైక్ February end or by March 1st week sir. And because like I want people to say wow, oh this is Andhra. And ఇందాక ఆయన అడిగారు సార్ క్యాప్ పెట్టుకున్నారు కదా, ఆయన అడిగారు చూసారా. సో ఫర్ లైక్ నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయన. ఐ వాంట్ ఎవ్రీబడి టు సే లైక్ దాట్. సో అదే కావాలి లైక్. సో యాక్చువల్గా టైటిల్ కూడా ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ, డిస్కవర్ అండ్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఆంధ్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. One second, and thank you so much my line producer Ajay Babba sitting over there, and Krishna Chaitanya, Maladi Krishna Chaitanya, and Dinesh and Sidhu, and entire my family is here. And once again I'm thanks to my producer Surendra and Shravya and all this Kishan, everybody who is like the part of the film, and especially the media like I'm from that sector, and I'm really thankful for reaching out the message to a lot of audience and to the forest department. ఇక్కడ వేణుగారు వచ్చారండి. వేణుగారు, రాజా వెచ్ రాంబాయ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఏ డైరెక్టర్ ఉడుగుల గారు, ప్లీజ్ కమ్ హియర్. అండ్ ఇలాంటి డిస్కవర్ ఆంధ్ర అని హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో మీకంటూ ఒక ముద్ర వేసుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్. సో ఇలాంటి సినిమా డిస్కవర్ ఆంధ్ర అని వైల్డ్ లైఫ్లో వస్తుంది. హౌ డూ యూ థింక్ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఇన్ని క్వశ్చన్స్ విన్నారు కాబట్టి. హలో, థ్యాంక్ యూ ఆల్ అండి. అడవిలోని ఖనిజ సంపదని దోచుకునే ఈ రోజుల్లో, అడవిలోని వృక్ష సంపదని దోచుకునే ఈ రోజుల్లో, అడవి జీవితాన్ని విధ్వంసం చేస్తున్న ఈ రోజుల్లో, అడవి తల్లిని హత్తుకొని అడవితో సంభాషించి అటవీ జీవితాన్ని సెలబ్రేట్ చేసిన ఒక ముగ్గురు నిజమైన మనుషుల గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఆ ముగ్గురు నిజమైన మనుషులు ఎవరో మీకు తెలుసు. ఫిలిం మేకర్ శ్రీకాంత్ అండ్ నా ఫ్రెండ్స్ సురేంద్ర అండ్ శ్రావ్య. వీళ్ళ వెనకాల ఒక సూపర్ హీరోస్ లాగా నిలబడ్డ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకి, మిగతా నాగరిక సమాజానికి ఇదొక కనువిప్పులా ఉంటుంది. ఇది ఆలోచింపజేస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు ఇక్కడ. హీస్ అ పాపులర్ అడ్వకేట్. సో వీ వాంట్ యూ టు గివ్ బెస్ట్ విషెస్ అండి.
జనరల్గా ఇక్కడికి వచ్చిన ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్న సాయి ధర్మ తేజ్ గారికి అండ్ నవదీప్ గారికి అండ్ మా డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సురేంద్ర గారికి అండ్ శ్రావ్య గారికి నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. జనరల్గా ఇది రెగ్యులర్గా వచ్చే ఫ్యూచర్ ఫిల్మ్ కాదు ఇది. ప్రతి వ్యక్తి తన జీవితంలో, ఎందుకంటే మన పుట్టుక అనేది ప్రకృతి నుంచి వచ్చింది. మనం ఇప్పుడున్న సమాజంలో మనం ప్రకృతికి చాలా దూరంగా బతుకుతున్నాం. ఎందుకు అంటే నేను కూడా చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరులో పెరిగాను. చిన్నప్పుడు ఏంటంటే మనం పశువులతో మమేకమైపోయి పశువులతోని మనము మాట్లాడుతూ వాటితో ఉండటం వల్ల మనిషిలో ఉన్న ప్రవృత్తి అనేది తగ్గిపోయి సాధు జంతువుగా మారిపోతాడు. ఇప్పుడున్న సమాజము ప్రకృతితోని అండ్ పశువులతోని సంబంధం లేకుండా బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి నేరాలు ఘోరాలు అంటే చాలా పెరిగిపోతున్నాయి. సో ఎప్పుడైనా సరే మనం మనుషులం ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రకృతిని చూడగానే మనము ప్రశాంతత వస్తుంది మనకు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా. ఎందుకు అంటే మనం ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి. ఇప్పుడున్న సమాజం ఈ ప్రకృతిని విస్మరించేసి అడవులను నాశనం చేసి జంతువులను పట్టించుకోకుండా చేయటం వల్లనే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా సమాజంలో ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఆదరించి దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వెనక నిలబడ్డ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి ఎవ్రీబడి. మా శ్రీకాంత్ పర్మిషన్ ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి వీ విల్ మేక్ యూ ప్రౌడ్ ఫర్ షూర్ ఈ సినిమాతో. థ్యాంక్ యూ. Making us proud by taking this initiative. Wishing all the best, and definitely I feel that it's my responsibility to encourage such films and mana kanisa bhajata. So let's all encourage such films, and thanks for coming. Inta mandi vacharu, pillatho vacharu. Thank you very much. It finds like oka pedda pandaga jariginattu anipistundi ikkada. Thanks for all the human animals for coming here. Thank you. Jai Hind.